స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీసి నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. నేను వారి శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి. అయితే మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుచు ఉన్నాం. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా. మా ప్రియులు ఇగో నీ బిడ్డలు ప్రభా డేవిడ్ లూదియాని పెట్టి వందనాలు. ప్రతి నెల తండ్రి ఇగో నాయన నీ ప్రేమను, రక్షణ స్వార్థను అయా ఇటు నాయన సమాజమునకును అలాగనే తండ్రి క్రైస్తవ సమాజమునకు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా క్రైస్తవులు తండ్రి విశ్వాసముతో ముందుకు కొనసాగులాగున నీ బిడ్డలు నాయన ఇగో తండ్రి ప్రేరణ కలిగి ప్రతి నెల తండ్రి కూడుకును పెట్టుకోవడానికి తండ్రి అయ్యా మీరు ఇచ్చిన అయా కృపను బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డను దీవించండి. నీ పనిలో నీ చేతులు సాధనాలుగా సాక్షులుగా అనేకుల రక్షణ కొరకు అనేకులు నాయన అయా తండ్రి నీలోనైనా నిలబెట్టడము కొరకు సత్యమును కూర్చున్న సాక్షులుగా నాయన నీ బిడ్డలను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి చేరి వచ్చిన ప్రియబిడ్డలు అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మైక్ స్వరము ద్వారా ప్రభా ఇగో ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా, అందరికీ ఆశీర్వాదము కలుగునట్లుగా నీ దాసుని అభిషేకించి నాయన నీవే మాట్లాడమని, ప్రతి ఆటంకములన్నీ తొలగించమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కూడుకకు ప్రేమతో ఆహ్వానించినటువంటి డేవిడ్ కుటుంబానికి ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. చేరున్నటువంటి దేవుని జనాంగం అంతటికి కూడా ప్రభువైన యేసయ్య నామములో శుభవందన తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. భక్తుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి సందేశం. అయితే అని మొదలు పెట్టింది లేఖను, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచు ఉన్నాము. హల్లెలూయా. అంటే భక్తుని హృదయంలో ఉన్నటువంటి వాంఛ, అభిలాష, తృష్ణ, కోరిక ఏంటి అని అంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచు ఉన్నాం. అంటే అనేక మంది క్రైస్తవులు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నారని అర్థం. హల్లెలూయా. అంటే అక్కడ అంత క్లియర్గా మనకు కనబడదు, అలాగనే అర్థం తీసుకోవాలి. సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించడానికి, సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించడానికి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటో ఖచ్చితంగా నేను మాట్లాడుతూ ఉంటాను, తెలియపరుస్తూ ఉంటాను. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, సిలువ వేయబడినటువంటి క్రీస్తు ఎవరికి ఎందుకు, సిలువ వేయబడినటువంటి క్రీస్తు ఎవరికి ఎందుకు, రెండు కూడా ఎవరికి ఎందుకు. ఓకే, మొట్టమొదటిగా సిలువ వేయబడినటువంటి క్రీస్తు, వేయబడని అంటే ఎలాగా ఈ వేయబడని రీతిగా ప్రకటిస్తారంటే, వేయబడని ఒక ఆయన ఉన్నాడంటే లేడు, వేయబడిన ఆయనే ఉన్నాడు. అంటే పౌలు మాత్రము మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచు ఉన్నాము అంటున్నాడంటే, అనేక మంది రోజు క్రైస్తవులు, అనేక మంది బోధకులు ఏం చేస్తున్నంటే ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తును పరిచయం చేయడం అనేసి మీరు ఏం చేస్తున్నారంటే, సహోదరులారా మీకు కడుపు నొప్పి ఉందా, అయితే యేసు దగ్గరకు రమ్ము. మీకు అప్పులు ఉన్నాయా, యేసు దగ్గరకు రమ్ము. మీకు అది లేదా, యేసు దగ్గర రమ్ము అంటున్నారు. నిజమేనా చెప్పండి? అంటే వచ్చినటువంటి వారికి అప్పులు ఉన్నాయా లేవా? ఇదివరకు యేసు ప్రభు వారిని నమ్మి కొనసాగుతున్నటువంటి వారికి సమస్యలు, ఇబ్బందులు, అప్పులు, కష్టాలు, బాధలు ఉన్నాయా లేవా? చెప్పాలి, ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి వీళ్ళు ఎక్కడికి రమ్మంటున్నారు, దేనికి రమ్మంటున్నారు అంటే, ఈనాడు అనేక మంది క్రైస్తవులకి స్వార్థ ప్రకటించడం రాదు, రాలేదు. వీళ్ళు మహాముదుర్లు, మరలా వాళ్ళ దగ్గర ఎందుకు పనికిరాం మనం, అంత ముదుర్లు. ఎంత ముదుర్లు అయితే ఏంటి చేసేదంటే, వీరు స్వార్థ ప్రకటనకు అడ్డుబండలుగానే ఉన్నారు అని లేఖనం స్పష్టంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏంటి, మీకు ఇదివరకు బైబిల్ స్టడీలో సేవకుల మీటింగ్లో కూడా ఒక వాక్యం చెప్పాను, మీకు గుర్తు రావాలి. సో సోదరులారా కొంచెం మరి
అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకునుచు ఉన్నారు. ఒక్క నిమిషం. ఎంతమంది అంట? అనేకులు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారట? దేనికి? క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకుంటున్నారు. ఎవరు వీళ్ళు? ఎవరు నడుచుకునేది? ఎవరు? నమ్ముకోలేనాళ్ళ, నమ్ముకున్న వాళ్ళ? ఏదంటున్నారు? నమ్ముకున్న వాళ్ళే. నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారట? శిలువకు శత్రులుగా నడుచుకుంటున్నారండి. ఇప్పుడు చెప్పండి, ఈ శిలువకు శత్రులుగా నడుచుకునేటువంటి బోధకులు, విశ్వాసులు ఎంతకాలం మట్టి దేవునిలో ఉన్నప్పటికీ వీళ్ళు ఇప్పుడు ఏ క్రీస్తును పరిచయం చేస్తారు? వీళ్ళు లోకానికి సిలువబడిన క్రీస్తు ఇదిగోని చెప్తారా వీళ్ళు? అందుకనే మేము సిలువబడిన క్రీస్తునే ప్రకటించొచ్చు ఉన్నాము అని ఏడ్చుచూ చెప్తూ ఉన్నాడు దైవజనుడు. అనేకులు ఏం చేస్తున్నారు? సిలువకు శత్రులుగా నడుచుకుని ఉన్నారు. చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాను, బాప్తిజము పొంది యేసునందు విశ్వాసమును ఉంచి దేవుని కుటుంబంలో చేర్చబడి రక్షణ పొంది నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నేను చెప్తున్నాను, నీవు ఉంటే రెండు మార్గాల్లో ఉండాలి. ప్రతి బోధకుడు, ప్రతి క్రైస్తవుడు. అర్థమవుతుందా? ఇంకా మూడో ఆప్షన్ ఏమి లేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము క్లియర్గా వినబడుతుంది. అందుకని ఆత్మ సంఘములతో చెప్పుచున్నటువంటి మాట చెవి గలవాడు వినుగాక. చెవులు లేకపోతే నువ్వు విన్నావు. అమ్మా తల్లి, ఓయ్ కొంచెం ముందుకురా, లేకపోతే నా మీద జారబడు. జాగ్రత్తగా నష్టపోతూ ఉన్నారు సంఘాలు. రెండు ఏంటి? నీవు సిలువకు స్నేహితుడైన అవ్వాలి, సిలువకు శత్రువైన అవ్వాలి. చూజ్ యువర్ చాయిస్. వింటున్నారా సంగమా? ఏంటి? నీవు ఎలా ఉండాలి? సిలువకు స్నేహితుడైనా అవ్వాలి, లేకపోతే సిలువకు శత్రువైనా అవ్వాలి. నువ్వు ఎలా ఉన్నావో చెప్పు ఇప్పుడు. నిజంగా ఏంటంటే నన్ను చూడండి, ఫస్ట్ నేర్చుకోండి చక్కగా. దైవజనుని చూడమన్నప్పుడు చూడడం అనేటువంటిది ఒక సంస్కారం, ఒక క్రమం, ఒక పద్ధతి. రిఫరెన్స్ నేను కోట్ చేస్తున్నప్పుడు మీరు రిఫరెన్స్ చూడండి. సిలువకు శత్రులైనా అవ్వాలి క్రైస్తవులు, లేదంటే సిలువకు స్నేహితులైనా అవ్వాలి. ఏ కేటగిరీలో మీరు ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. వేయేసి ప్రసంగాలు విని వందలాది కోటల్లో పాలపములు పొందిన ఉపయోగం ఏమీ లేదు. నష్టపోతూ ఉన్నారు. ఎవరికి వీళ్ళు వినరు, ఎవరి మాట లోబడరు. దేవుని భయాన్ని ఏమి ఉండదు. వీరికి నచ్చినట్లుగా జీవితకాలం అంతా జీవిస్తున్నారు, పాడైపోతారు. హృదయంలో భారం ఉన్నటువంటి దైవజనులు పాడైపోకూడదని, నష్టపోకూడదని పౌలు ఏం చేశాడట? ఏడ్చుచూ చెప్తున్నాడట. ఎందుకు? మీరు సిలువ ఉన్నటువంటి క్రీస్తులకు శత్రులుగా ఉండొద్దు. ఇంకొకటి, అలా శత్రులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితోటి కూడా నువ్వు చాలా దూరంగా ఉండాలని అర్థం. పామేసుకున్నావు అనుకో, జోగి రాసుకుంటే రాలిపోతావు. అర్థమవుతుందా? అందుకు కొంతమంది భక్తులతో ఉండడానికి అస్సలు ఇష్టపడరు. అంటే నువ్వు ఎక్కడున్నావు అంటే అర్థం సిలువకు శత్రుగా ఉన్నావని అర్థం. చాలా ఇంపార్టెంట్ సోదరులారా, సోదరి, క్రైస్తవ సమాజమా, చాలా చాలా వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్. హల్లెలూయా. రెండు ఆప్షన్లు. మీరు ఏ బోధకుడినైనా అడగచ్చు. ఇంకా నేను కరాఖండితగా లేఖన స్వరంతో చెప్తున్నాను. ఇంకా మూడవ చాయిస్ ఏమి లేదు. బైబుల్ చేత పట్టుకుని యేసుని దగ్గరకు వచ్చి నీకు నచ్చినట్లుగా బ్రతకడానికి యేసు దగ్గరకు వద్దు. నచ్చినట్లుగా బ్రతకాలంటే యేసుని వదిలేసి బ్రతుకు. యేసు దగ్గరకు వచ్చిన తర్వాత వాక్యం చెప్తున్నప్పుడు జోకులు వేసుకుని, నవ్వుకుని, ఎటకరలు ఆడుకుని ఉడకు ఇలాంటి పప్పులు. అర్థమవుతుందా? సంఘమునకు ఒక క్రమము, ఒక నియమం ఉన్నది. ఆ నియమాన్ని చెడగొట్టేవాడు ఎవడైనా ఏమవుతాడు? సిలువకు శత్రువు అవుతాడు. అందుకంటున్నాను, ఒకవేళ అపోస్తులైనటువంటి పౌలు బ్రతికి ఉంటే, అపోస్తులైనటువంటి ప్రభు మన మధ్యకు వస్తే మనకు తెలుసు పౌలు ఎలాంటి వాడు. చెప్పండి సంఘం, పౌలు ఎలాంటి వ్యక్తి? ప్రేమించేవాడా లేకపోతే దుర్మార్గుడా? ప్రేమించేటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి.
క్షమించగలిగినటువంటి వాడు. అంతేకాదు క్రీస్తు యొక్క ప్రేమను నీకు నాకు స్పష్టంగా తెలియపరిచేటువంటి వాడు. ఇప్పుడు ఆయన లేడు, అవకాశం లేదు, ఆయన శిష్యుడిగా నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇప్పుడు పౌలు ఏమంటాడు? నా శిష్యులను అంటే నన్ను వెంబడించినటువంటి నా శిష్యుల్ని మీరు అనుసరించకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే నేను వస్తే ఏం ఉపయోగం అని అంటాడన్నరా? అంటారనరా? మాట్లాడానమ్మా. ఒక మాట చెప్తున్నాను, నువ్వేదో పనికి వెళ్తావు, డ్యూటీకి వెళ్తావు, ఉద్యోగానికి వెళ్తావు, వ్యాపారానికి వెళ్తావు. వెళ్ళినటువంటి తర్వాత ఆ రోజు కష్టపడావు కదా, ఏమి ఫలితం లేకుండా ఊరికినే వచ్చేసామనుకో, సపోజు ఫలితం ఏమీ రాలేదు, బాధగా ఉంటుంది ఉండదా? చెప్పలే, నాకు బాధగా ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి వ్యక్తికి కూడా. కష్టపడిన దానికి ప్రతిఫలము దొరకలేదు, చాలా పాపం అడవిలో తిరిగా, ఇంకొక చోటుకి వెళ్ళావు, శూన్యం అన్నమాట. మన సైడ్ చాలా తక్కువ, కానీ సిటీస్లో నేను హైదరాబాద్లో నేను ఎక్కువ సంవత్సరాలు అక్కడ 2007 నుంచి కూడా నేను ఎక్కువ అనుబంధం ఉంది హైదరాబాద్ నగరంతో నాకు. అక్కడ పనికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఉదయాన్నే చద్దన్నం ఏదోటి తీసుకుని వెళ్ళిపోయి ఒక సెంటర్కి వెళ్ళిపోతారు. అలా బోల్డ్ సెంటర్లు ఉంటాయి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బోల్డ్ మంది గుంపులుగా వెళ్తారు పనికి. ఎలా అంటే ఈలోగా ఎవరో ఒక వాండర్ కార్ వేసుకునో బైక్ వేసుకునో వస్తాడు. వచ్చి ఒక బిల్డింగ్ ఉంది, అక్కడికి కింద నుంచి పైకి ఇసుక మోసుకెళ్ళామా, వినండి మాట్లాడకండి, ఇసుక మోసుకెళ్ళాలి లేకపోతే ఇటుక మోసుకెళ్ళాలి, పైకి ఒక 10 మంది కావాలంటారు. ఈ 10 మంది అక్కడ వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు కనీసం ఒక గంట పనికైనా ఎవరైనా తీసుకెళ్తే ఇంటికి ఒట్టి చేతులతో ఏమేళ్ళను, కనీసం ఒక గంట పైన ఆ సెంటర్లో పొద్దు నుంచి అలాగే కూర్చొని ఉంటారు వాళ్ళు. బోల్డ్ మందిని చూశాను అలాగే. మేము చర్చికి వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో అలాగే వెళ్తే లేసి వచ్చేవారు అలాగే. ఎందుకంటే ఇన్సెట్ చేసుకుని వేసుకుని ఏంటి ఆ సెంటర్లోకి వెళ్ళడానికి చూస్తే, అయ్యా పని ఏమన్నా మాకు చెప్పండి వచ్చు. లేరండి, మేము వేరే వర్క్ కోసం వెళ్తున్నాం, పని కాదు, వేరే పని మీద వెళ్తున్నాం మేము అని చెప్పేవాళ్ళు మాట. అంటే వాళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు అలాగా కనీసం ఇంటికి ఒట్టి చేతులతో వెళ్లకుండా కనీసం ఎంతో కొంచెమైనా తీసుకెళ్లాలని ఎన్నో గంటలు ఎదురు చూస్తూ ఉంటారు తెలుసా. మీరు చూడండి, కావాలితే ఇంకా చెప్తున్నాను, మన ఏరియాస్లో ఇక్కడ మన వాళ్ళు అలాగే ఎవరు ఉండరు. యానంలో చూడండి, ఇప్పుడైనా సరే యానం సెంటర్లోకి వెళ్ళండి, ఆ సినిమా సెంటర్లో అక్కడ కూడా ఉంటారు. ఇప్పుడు మా అన్నయ్య కూడా అలాగే చాలాసార్లు పనికి వెళ్ళి అక్కడ మా అన్నయ్య కృపాశేఖర్ వెళ్ళి చాలా సమయం ఉండి ఇంకా పని లేదని చెప్పి చూసి మధ్యాహ్నం ఇంటికి వచ్చేవాడు. అయ్యో అవునా లేదన్నయ్య అని చెప్పి పొద్దుట వెళ్ళేవాడు. అంటే మనం ఒక పనికి వెళ్ళాం, కానీ అక్కడ ఏమీ ఫలితం లేదు, ఉత్తని వచ్చేస్తున్నాం, బాధ ఉంటుంది ఉండదా? అలాగే నేను ఏం చెప్తానంటే, క్రైస్తవులారా మీ అందరి కాళ్ళు మొక్కుతాను, నేనే కాళ్ళు మొక్కుతాను. కావాలంటే మీ ఇంటికి వచ్చి ఒక్కొక్కరు కాళ్ళు మొక్కుతాను నేను. ఎందుకు చెప్పనా? రేపు పిల్లకాయలు జాగ్రత్తగా ఉండండి. దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం, సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రశాంతత, ఆదరణ, విశ్వాసం, నిరీక్షణ, ధైర్యము, బలము, శక్తి, సామర్థ్యం, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. కనీసం కూడుకుల్లో పాలు పంపులు పొందుతున్నటువంటి వ్యక్తులు వాక్య అనంతరము విన్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నిరాశకని వెళ్ళిపోతున్నారా, లేదంటే నేను వచ్చాను వ్యర్థమేమి కాలేదు అని ఈ రెండిట్లో పోనీ ఏదో ఒకటి చెప్పండి. మీ హృదయంలో ఎక్కడున్నారు యథార్థంగా చెప్పండి. సోదరులారా వింటున్నారా? నన్ను చూడండి, అందరూ ఎక్కడున్నారు ఈ రెండిట్లో? అంటే ఒక పనికి వెళ్ళారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ దొరకలేదు, ఉట్టినే వెళ్ళిపోయారు వాళ్ళు. అలా దేవుని దగ్గరకు వచ్చి ఒట్టిగా వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఏదైనా పొందుకుని వెళ్తున్నారా? చెప్పండి నాకు. ఏం అనుభవించిన వాళ్ళు ఉన్నారా లేదా? మీరు నా లాంగ్వేజ్ అర్థం అవట్లేదా? కొన్నిసార్లు దేవుడు భక్తుని పంపిస్తాడు, వినకపోతే దెయ్యాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను మంచి కాన్సెప్ట్ చెప్తున్నాను మీకు. ఒక పనికి వెళ్ళిన వ్యక్తి ఏమి దొరకకపోతే నిరాశతో ఇంటికి వెళ్తాడు. దేవుని సన్నిధిలోకి వచ్చావు కదా, నీకేమన్నా దొరుకుతుందా, దొరకట్లేదా? ఏం మాట్లాడట్లేదు మీరు. అగాపే సంఘం యొక్క లక్షణాలు ఏమీ కనబడట్లా. సిగ్గుపడాలి, నిజంగా మనం చాలా సిగ్గుపడాలి. ఎక్కడున్నారండి? దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏమి కనబడట్లేదా, ఏమి దొరకట్లేదా? లేకపోతే ఆ పనికి వెళ్ళి నిరాశలుగా వచ్చేస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, నా ఎద్దుకు వచ్చి వాడిని ఎంత మాత్రము త్రోసివేయను. నువ్వు ఆశతో రా, ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆ శక్తితో ఆ సామర్థ్యంతో నింపే తీసుకుని వెళ్తాడు.
హల్లెలూయా. మీకు అవసరం చెప్తున్నాను, భక్తి ఊరికి నేర్చేసుకోలేదు, వాక్యం ఊరికి నేర్చుకోవట్లేదు. భయంకరంగా బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్ అయిపోతూ, కడుపు నొప్పి వచ్చేస్తూ, కాళ్ళు చేతులు భయంకరంగా లాగుతూ, కళ్ళు చీకడైపోతూ, నీ కళ్ళు కనిపించే కాదు, సరిగ్గా బ్లడ్ లాస్ అయిపోయి, అటువంటి సమయంలోనైనా సరే ఏమనిపించేది తెలుసా? కనీసం ప్రార్థన జరుగుతుంది కదా, దేవుని సన్నిధికి వెళ్తే కనీసం వాక్యం అంటే కొంచెం దేవుని యొక్క మాట చేత మనం దేవుని శక్తి పొందుతాం, ధైర్యం వస్తుంది, కొంచెం ఆనందం కలుగుతుంది, విశ్వాసంలో ఇంకా బలము పొందుతాం. ఇక్కడ ఉంటే ఇంకా ఉన్నటువంటి బలం నీరసమైపోతాం అని ఎన్నో రకాలుగా మొండిగా ఏటుకి ఎదురెదినట్లుగా ఎన్నోసార్లు అలా తెగించి వెళ్ళినప్పుడు ఏంటి ఎంతో అద్భుతం మాట. మీకు అవసరం బట్టి మాట చెప్తున్నాను, మీరు చూడండి నా ఫోటో. నిన్న ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఛానల్లో పెట్టాను కదా, నా జీవితంలోని చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని పెట్టాను కదా. అందులో నా వీడియో ఒకటి ఉంది కదా, అందులోనే నా సాక్ష్యాన్ని చెప్పక ముందుగానే కొన్ని విజువల్స్, ఒక 5 minutes విజువల్స్ ఉన్నాయి, మీరు చూసారో లేదో. అందులో ఏంటి ఒక పాయింట్ రక్తం ఉంది నాకు. అప్పుడు చూడండి, ఇలాగా ఒక పాయింట్ రక్తం ఉంది. ఆ రక్తం ఉన్నప్పుడు ఇంటికాడ చాలా భయంకరంగా గింజుకుంటున్నాను నేను. వింటున్నారా? అప్పుడు నాకు ఎలాంటి ఆశ పుడుతుందంటే, తుని దాటిన తర్వాత చాలా లోపలికి నర్సీపట్నం రూట్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది అన్నమాట. రైట్ సైడ్కి ఏమో బంగారపాలెం అనేటువంటి ఒక ఊరు ఉంటుంది. పాలెం, ఇస్రాయేలు పాలెం చుట్టూ అని ఉంటుంది కదా, అలాగమాట. వైజాగ్ వెళ్ళేటువంటి రూట్లో తుని దాటి చాలా దూరం వెళ్ళాలి. బంగారపాలెం అనేటువంటి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లోకి రవితేజ పాస్టర్ గారు అనేటువంటి ఒక ఆయన ఓఫిరయ్య గారిని పిలిచారన్నమాట. చూశాను, పాంప్లెంట్ వచ్చింది గ్రూప్లో. తుని దగ్గరకు మహా అయితే ఒక 140 కిలోమీటర్లు వస్తుందేమో మన ఏరియా నుండి. అక్కడికి వెళ్తే కొంచెం నేను బలపడతాను, కొంచెం నెమ్మది పొందుతాను అని నా మనసు ఒకటే పీకేస్తుంది. కానీ ఒక పాయింట్ రక్తంతో నేను నార్మల్గా జర్నీ చేయడానికి నా వల్లే కాదు, అసలు ఇంపాసిబుల్ మాట. అటువంటి పరిస్థితుల్లో నేను నార్మల్గా ఆటో గణేష్ని, తమ్ముడు ఓఫిరయ్య గారు వస్తున్నారా మీటింగ్కి, నాకు వెళ్ళాలనుంది, తీసుకెళ్తావా అని అడిగాను. ఎక్కడా అని ఏం అడగలేదు ఆ అబ్బాయి. నేను షాక్ అయ్యాను పిలిచిన వాడిని. ఎందుకంటే పక్కన మీటింగ్ ఇక్కడ ఉంది తాళరేవులో, ఇక్కడ ఉంది యానంలో, ఇక్కడ ఉందంటే రావడానికి కుదరదు అంటాడు నార్మల్గా. అటువంటిది ఎక్కడా అడగకుండా వెంటనే ఒప్పేసుకున్నాడు. తమ్ముడు ఎక్కడో తెలుసు అంటే, ఎక్కడైనా పర్లేదని వచ్చేస్తానని అన్నాడు. ఒక మాట చెప్తున్నాను, ఆటో వేసుకుని వైజాగ్ దగ్గరలోకి ఎవడెళ్తాడు చెప్పు? వెళ్తారా? ఆ రోజు ఏడి సత్యబాబు ఇక్కడ ఉన్నాడు, తను వచ్చాడు, వాళ్ళ అన్నయ్య వచ్చాడు, నేను వచ్చాను, మా అన్నయ్య వచ్చాను, తర్వాత పౌలు వచ్చాడు. అందులో ఓఫిరయ్య గారు నేను ఉన్నప్పుడు నా వెనకాల ఫేస్, పౌల్ ఫేస్ కూడా ఉంది ఆ ఫోటోలో, ఆ వీడియోలో మీరు చూడొచ్చు కావాలితే. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, మేమిద్దరు అన్నదమ్ములు. పౌలు బర్నబా వచ్చాడు, తమ్ముడు ఆటో గణేష్. ఇక్కడ నుండి మాట వెళ్ళిపోయాం, అక్కడికి వెళ్ళిపోయాం. మధ్యాహ్నం వాక్యం విన్నాం, భయంకరంగా నొప్పి వచ్చేస్తుంది చాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బ్లడ్ లాస్ అయిపోయింది నాకు. ఆ సోలిపోయి బాగా మొత్తం నా రూపు చూడండి ఎంత భయంకరంగా ఉంది. అందులో ఫోటో రెడ్ షర్ట్ వేసుకుని ఉంటాను, అందులో చాలా భయంకరంగా అసలు నా ఫేస్ కనిపించదు, నీట్గా ఉన్నది, అసలు చాలా భయంకరంగా ఉంటుంది. అందులో అంత సోలిపోయినటువంటి పరిస్థితుల్లో ఎక్కడో దైవజనుడు వస్తే వెళ్ళాలని ఒకటే పీకేస్తుంది. ఏమన్నా కాకినాడ యానం పక్కన పోనీ ఏమైనా సాహసం చేయడానికి, ఏమన్నా రాజమండ్రి సాహసం చేయడానికి అంత దూరం మాట. అదే ఆటో మీద వెళ్ళిపోయాం. పగటిపూట వాకి విన్నాం అండి. చాలా చాలా బలము, శరీరానికి చాలా కృంగిపోతుంది, మూలుగుతుంది, బాడీ బలహీనమైపోతుంది. ఏంటి పడుకోవాలి, కాళ్ళు చేతులు బాగా పీకేస్తున్నాయన్నమాట. అలాంటి పరిస్థితుల్లో చాలా సమయము వాక్యం విన్నామండి. మళ్ళా వచ్చేద్దామని అనుకున్నాం, కానీ ఎంత దూరం వచ్చాము, ఏం వచ్చేస్తాం. సాయంకాలం కూడా కూడుకుంది. సాయంకాలం కూడా మళ్ళీ బయట బహిరంగ సభలో మళ్ళీ వాక్యం విని నైట్కి మేము బయలుదేరి వచ్చామన్నమాట కదా. నైట్కి వచ్చాం. నేను చెప్తున్నాను, ఒక పాయింట్ రక్తంతో ఉంది, అంత దూరం సాహసం ఎవరైనా చేస్తారా? నేను చెప్తున్నాను, ఈరోజు యేసయ్య కొరకు నేను వేసినటువంటి ఏ అడుగు కూడా వ్యర్థము కాలేదు. హల్లెలూయా. నేను ప్రేమించినటువంటి మనుషులు, నాకు ఇష్టమైనటువంటి మనుషులు ఎందరి కొరకు అడుగులు కాదు పరుగులు తీశాను, బట్ ఫెయిల్ అయిపోయాను, ఓడిపోయాను, నిస్సాయుణ్ణి అయిపోయాను, పనికిరాని వాడిని అయిపోయాను, చచ్చిపోవడమే మేలనుకున్న స్థితిలోకి వెళ్ళిపోయాను. కానీ యేసయ్య కొరకు అడుగులు వేసాను చూసావా, ఆ ప్రతి అడుగు ఈ రోజు అనేకులని మాదిరికరముగా అడుగులో తప్పక నడిచేలాగా నిలబెట్టాయి ఈ రోజు. హల్లెలూయా.
అందుకే నేను చెప్తున్నాను, మన మనుషులు గనక మన ఇంట్లోనూ మన బంధువులతోనూ మనం చేసేటువంటి వర్క్ చేసే స్థలాల్లోనూ ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఉంటే మన అందరికీ కూడా ఎవ్వరు కూడా ఇంకా రోజంతా చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా ఏముండదు మన జీవితాలు, మానవ జీవితాలు. అప్పుడే సంతోషం, అప్పుడే బాధ, ఇలా ఎన్నో ఉంటాయి. నేను చెప్తున్నాను, నీకు బయట ప్రపంచంలో నీకంటూ ఎంత ఇబ్బందిగా మానసిక శారీరక అన్ని రకాల వేదనలు బాధలు దుఃఖములు ఉన్నా కానీ ప్రభు సన్నిధిలో అవన్నిటికీ కూడా సమాప్తము మాట. హల్లెలూయా. చాలా మంది వస్తూ ఉన్నారే కానీ అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే అంటున్నాను, నువ్వు రెండే ఆప్షన్లు మాట, మూడోది లేదు. నెవర్. సిలువబడిన క్రీస్తుకు స్నేహితురాలైనా అవ్వాలి, లేకపోతే నువ్వు శత్రువైనా అవ్వాలి. ఎందులో ఉంటే నీకు మేలు చెప్పండి సోదరులారా, ఎందులో ఉంటే మేలు మాట్లాడండి. స్నేహితుల్లాగా, అవునా కదా? మరి చెప్పండి, స్నేహితులలాగా ఉండగలుగుతున్నామా? స్నేహితులా ఉండగలుగుతున్నాం లేదా? అంటే స్నేహితుడికి శత్రువుకి ఎంత డిఫరెంట్ ఉంటుంది. స్నేహితుడు అంటే సరదాగా కొంచెం పని ఉంది బయటకు వెళ్దాం రాననుకో, స్నేహితుడు కాబట్టి ఎంత రిస్క్ అయినా చేస్తాడా లేదా? చెప్పండి, స్నేహితుడి కోసం ఎంత రిస్క్ అయినా చేస్తా లేదా? అది ఇష్టం లేని వ్యక్తి పిలిచారనుకో, తాళరావు వెళ్దాం రా అంటే, తాళరావా నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది. లేదు, అర్జెంటుగా ఒక్కొక్కసారి మా ఇంటికి రావా అంటేనే, మీ ఇంటికా? అయ్యో ముందు చెప్తే వద్దని, ఇప్పుడు అర్జెంటుగా నేను వెళ్ళాలి. ఇష్టమైనటువంటి వ్యక్తి ఏదోలాగా ఎప్పుడైనా అప్పుడు కాకపోతే తర్వాత ఏదోలా కలడానికి చూస్తారు. ఇష్టం లేనటువంటి వ్యక్తి ఎంత పక్కనున్నా రావడానికి ఇష్టము ఉండదు మాట. అవునా? నేను చెప్పేది న్యాయం అనుకుంటున్నారా అన్యాయం అనుకుంటున్నారా? పోనీ ఏదో చెప్పండి, పోనీ నన్ను ఎలా ఎంచుకున్నా పర్లేదు, నువ్వు న్యాయంగానే ఉండాలి. పౌలు ఏమైనా తెలుసా, నన్ను భ్రష్టుడాన్ని ఎన్నుకున్నా పర్లేదు, మీరు భ్రష్టులు కాకూడదు చాలు అన్నాడు, అంతే ఆయన. హల్లెలూయా. అనేకులు అంటే శిలువకు శక్తులుగా నడుచుకుంటూ ఉన్నారని పౌలు ఏం చెప్తున్నాడు? ఆ ఫిలిప్పీ పత్రిక 3:17 చూడండి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకున్నది, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. మాదిరిగా ఉన్నాము మేము, మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి మీరు చూడండి. మీకు ఫలానా వ్యక్తి మాదిరి కాకపోతే వదిలేసేయండి. నేను ఒకవేళ మీకు ఏ విషయంలో, విశ్వాసంలో గాని, ప్రేమలో గాని, క్షమించడంలో గాని, సహకరించడంలో గాని, తప్పు దిద్దడంలో గాని, ఖండించడంలో గాని, వాక్యం చెప్పడంలో గాని, ప్రభు దగ్గరకు నడిపించడంలో గాని మీకు ఏ విషయంలో నేను మాదిరిగా లేకపోతే నిస్సంకోచంగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. ఫ్రీడమ్ ఆఫ్ ద లైఫ్. దేవుడు మన జీవితాలకు ఒక స్వాతంత్రం ఇచ్చాడు. మన జీవితానికి కొంతమంది బంధించేస్తారు, అలా బంధించడేమీ లేదు. పౌలు ఏదైతే అనాది సంఘానికి ఒక ఫ్రీడమ్ అనేది ఇచ్చాడో, యేసు ప్రభువు వారు ఏదైతే ఫ్రీడమ్ ఇచ్చాడో, ఈ చివరి కాల ప్రవక్త దైవజన రంజిత్ ఫ్రీడ్ ఏదైతే ఫ్రీడమ్ ఇచ్చాడో, నేను ఆ బడిలోనే ఉన్నాను, అందుకే ఫ్రీడమ్ ఇస్తాను. ఎవరు నచ్చినట్లుగా ఉంటారు నా దగ్గర. ఓకే, నీ ఇష్టం, నువ్వే లెక్క అడుగుతావు. హల్లెలూయా. అంతే కదా, దేవుడే కదా లెక్క అడుగుతాడు. దేవునికి లెక్క ఎవరు చెప్పాలి? అప్పుడు నువ్వే లెక్క చెప్పుకోవాలి. కనుక మాదిరిగా పోని ఎవరున్నారో వారిని వెంబడించండి. మాదిరిగా ఎవరైతే ఉన్నారో వారిని వెంబడించని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు? అనేకులు క్రీస్తు సిలువకు శత్రులుగా నడుచుకునిచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏం చేస్తున్నారట? ఎందుకు ఆయన ఏడిస్తే ఏం చేస్తాడు? ఏంటి, చాలా కుటుంబాల్లో అనేక సాక్ష్యాలు, అనేకమైన పరిస్థితులు వింటాం. అన్ని జనులు కూడా, క్రైస్తవులే కాదు, త్రాగుడికి బానిస అయిపోయినటువంటి యజమానుడు భర్త ఆరోగ్యం పాడు చేసుకుంటాడు, కష్టపడినంతా పాడు చేసుకుంటాడు, భార్య బిడ్డలు ఉంటారు. డాడీ వస్తాడు ఇంటికని పిల్లలు ఎదురు చూస్తాడు, నా భర్త వస్తాడని భార్య ఎదురు చూస్తాడు. తీరా వచ్చేటప్పుడు మొత్తానికి పిల్లలు కూడా చూసి పారిపోయేలా వస్తాడు. అవునా కదా? ఎంత భయంకరంగా ఉంటుందో. మొత్తం తూలుతూ వస్తాడు, వామిట్ చేసేసుకుంటాడు భయంకరంగాని. ఆ పిల్లలు వెళ్ళడానికి ఇష్టపడరు. ఆ పొద్దుట తెల్లారిన తర్వాత, ఏవయ్యా ఇంకెలాగే ఉంటావా చెప్పు, ఇలాగే బ్రతావా, ఈ రోజు నుంచి అయినా తాగుడు మానేస్తాను, నా పిల్లల మీద నా మీద కొట్టేయి అంటారా లేదా? ఉన్నారా లేదా? అలాగా బోల్డ్ మంది నేరుక, బోల్డ్ మంది తెలుసు. అలాగా అర్థమవుతుందా? అందుకు ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు? ఆ వ్యక్తిని బాగు చేసుకోవాలనా, లేకపోతే ఆ వ్యక్తి పాడైపోవాలనా?
చెప్పాలి, బాగు చేసుకోవాలని. పౌలు ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పండి? పౌలు ఎందుకు ఏడుస్తున్నాడు? నాకు దశం భాగాలు తేండి, తేకపోతే నేను ఎలా బతకలేండి అని ఎడుతున్నాడా? మీరు శిలువకు శత్రులుగా వెళ్ళవద్దు దయచేసి. రెండోది, శిలువకు శత్రులుగా నడుచుకుంటున్నటువంటి వారితోటి మీరు జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అనేక మార్లు చెప్పాను అంటున్నాడు పౌలు. ఈరోజు కుటుంబాల్లోనే ఆ పరిస్థితి ఉంది. ఒకరేమో దేవునికి స్నేహితులైతే ఇంకొకరేమో దేవునికి శత్రువులు అవుతున్నారు. కుటుంబంలోనే ఫ్యామిలీయే. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆ కుటుంబాలు ఎలాగుంటే చెప్పండి? ఒకరేమో కుటుంబంలో ఒకరేమో దేవుని వైపు, దేవుని మాట, దేవుని దగ్గరికి వెళ్దా ఉంటారు. ఇంకొకరేమో దేవుడికి దూరం, దేవునికి వ్యతిరేకంగానే, దేవుడు చెప్పినటువంటి ప్రతిదానికి వ్యతిరేకంగానే. చెప్పండి, ఒక మాట చెప్తాను, మన కుటుంబాలలో మరి దేవుడు అనుకున్నది ఎలా జరుగుతుందండి? ఎలా జరుగుతుంది? అంటే పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేస్తే, సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అన్నీ అయిపోతాయా? నేను చెప్తున్నాను యథార్థంగా, ఎప్పుడు ఎక్కడ చెప్పినటువంటి సందేశం. మొదట నేనైనా సరే, నీవైనా సరే, ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాము, అలాంటిది నీకే శత్రువుగా నేను నడుచుకోకూడదు ప్రభువా. నా ఆలోచనలో కానీ, నా చూపులో కానీ, నా మాటలో కానీ, నేను వినేదాన్ని గూర్చి, నా క్రియల ద్వారా కానీ సమస్త విషయాల్లో నేను నీకు శత్రువుగా నడుచుకోకూడదు ప్రభువా. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు అలాగే సిలువకు శత్రువుగా కాక సిలువకు స్నేహితుడిగా ఉండు. దైవజనుడు నీ కొరకు కార్చిన కన్నీరు రవ్వంతా కూడా వ్యర్థము కాదంతే. హల్లెలూయా. లేదా సిలువకు నువ్వు శత్రువుగా నడుచుకుని దైవజనుడు నీ కోసం ఎంతసేపు ప్రార్థన చేసినా, నువ్వు మారాలి, మారు మనసు పొందాలి, నువ్వు పాడైపోకూడదని నీ కొరకు ఎంత కన్నీరు కాచినా అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతావు. ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచ్చినారు. చదవండి, చదవమ్మా. నాకు వేరుగా ఉండి, ఎవరు వేరుగా ఉండేవాళ్ళు? ఎవరు? యేసయ్యను నమ్ముకున్న వాళ్ళ, నమ్ముకోలేని వాళ్ళ? నమ్ముకున్న వాళ్ళే. నమ్ముకున్నప్పుడు ఆయనకు వేరుగా బ్రతుకుతున్నావు అంటే చెప్పండి, ఆయనకు వేరుగానే ఎప్పుడైతే నువ్వు నచ్చిన నిర్ణయాలు నువ్వు తీసుకుంటూ వెళ్తున్నావో అప్పుడు నీకోసం చేయబడుతున్న ప్రార్థన వినాలా, వినకూడదా? చెప్పాలి. మీ వల్ల ఆలస్యం అవుతుందండి. చెప్పాలి, చూడండి, వినండి. ఏంటండి ఇదంతా మెసేజ్లను? హల్లెలూయా. ఇప్పుడు దేవునికి వేరుగా నడుచుకుంటున్న వారి కొరకు చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడా, వినడా? మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను? నేను పెదవర్షంలో ఉన్నాను, రైటేనా? హల్లెలూయా. దేవునికి వేరుగానే నువ్వు ఉంటున్నప్పుడు నీ కొరకు చేయబడుతున్నటువంటి ప్రార్థన ఎలా వింటాడు దేవుడు? హెజ్కేలు గ్రంథంలో చెప్పలేదు? ఎవరు చేసిన విందంట? ఎవరు? 2 భక్తుల పేర్లు చెప్పాడు కదా. ఎవరి కోసం? ఎవరు భక్తులు చెప్పండి? ఎవరైనా గుర్తున్న వాళ్ళు? 2 భక్తుల కోసం కోట్ చేస్తూ హెజ్కేలు గ్రంథంలో వారు ప్రార్థన చేసిన దానియేలు ప్రార్థన చేసినా వినడట. హల్లెలూయా. ఉందా రిఫరెన్స్? ఏమైనా గుర్తుందా హెజ్కేలు గ్రంథంలో? ఒకసారి చూద్దామా? చూడండి, ఈలోగా ఎవరికైనా అదే మాట 2-3 సార్లు చెప్తాడు హెజ్కేలు గ్రంథంలో. వారు ప్రార్థన చేసినా విననన్నాడు దేవుడు. మనకు రాసుకోవడం అలవాటు అనుకో, పేపర్ చక్కగా ఇక్కడ ఉంటుంది, తీసుకుని అప్పచెప్పేసుకోవచ్చు. మరి అలాంటి ఏమి ఉండవు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసినటువంటి దాన్ని చూపిస్తాం, వెళ్తాం అన్నమాట. మీకు రిఫరెన్స్ గుర్తుంటే చూపించండి, లేకపోతే నో ప్రాబ్లం. హల్లెలూయా. చూపించలేనందువల్ల నా పాస్టర్ గారు పరువు పోయింది అనేది ఏం ఉండదు. ఉంటాయి కదా పోవడానికి పరువు. హల్లెలూయా. సిలువ వేయబడలేనటువంటి వరకు ఉంటుంది పరువు. సిలువ వేయబడినప్పుడు పరువు లేదు, ఏమీ లేదు. సోదరు ఎంత? ఎన్నో అధ్యాయం చదువు. 14:10.
నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మళ్ళీ ఇదే పేర్లు మెన్షన్ చేస్తారన్నమాట వీళ్ళు ముగ్గురు కోసం. ఎవరట? నోవాహు, దానియేలు, యోబు. వాళ్ళు మాత్రం రక్షించుకుంటారండి, కానీ ఇంకా వాళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేసినా అది కూడా దేవుడు విన్నని చెప్పేశాడు అన్నమాట. హల్లెలూయా. అంటే చూడండి, అంత భక్తులు ప్రార్థన చేసిన విన్నంట. ఎందుకు అంటే నువ్వు ఎరిగి 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 దేవునికి వేరుగా సులువుకు శత్రువుగానే నీ జీవితం అంతా కొనసాగుతున్నప్పుడు ఎంతకాలం ఎదురు చూడాలి చెప్పండి? ఎన్ని అవకాశాలు ఇచ్చినా, దేవుడు ఎంత కృప చూపించినా, నిన్ను ఎంత ప్రేమించినా, నీకు ఎంత సహకరించినా, నిన్ను కాపాడుకుంటున్నా, నిన్ను రక్షిస్తూ ఉన్నా సరే అసలు దేవుని వైపే నువ్వు చెరగకుండా, దేవుని ఆలోచనే గ్రహించకుండా నువ్వు అంటే ఇంకెవరు ప్రార్థన వింటాడు చెప్పండి? వింటాడా? హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో సిలువకు శత్రులైనా అవ్వాలి, లేదంటే సిలువకు స్నేహితులైనా అవ్వాలి. కాబట్టి శత్రువులు ఎలా ఉంటారంటే దేవుడు ఏది చెప్తాడో దానికి ప్రతిదీ ఆపోజిట్. స్నేహితులంటే దేవుని కొరకు ఎన్నైనా సరే తెగింపు, రిస్కులు, కఠిన సవాళ్ళను, చివరికి ప్రాణాన్నైనా సరే యేసయ్య కొరకు ఇచ్చేయడానికి సిద్ధపడతారన్నమాట. కాబట్టి అలాగ మాదిరిని చూసుకోమన్నాడు, జాగ్రత్తగా చెప్తున్నాడు. భక్తి అంటే ఎలా పడితే అలాగా నీకు నచ్చిన చూసుకుంటూ వెళ్ళిపోయేది కాదు. సిలువకు శత్రులుగా అనేకులు ప్రవర్తిస్తున్నారు, నేను అనేక మార్లు చెప్పాను, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు కూడా శత్రువులు అయిపోతారని చెప్తున్నాడు బైబిల్లో. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. ఇప్పుడు ఎంజాయ్ చేసినాడు ఎవరి తర్వాత నువ్వు అక్కడ నరకంలోకి వెళ్ళిన తర్వాత నీతోటి వచ్చి ఏమీ పంచుకోడు బాధ. ఇప్పుడు దేవునికి దూరంగా నడిపించుకోవడం మంది అంటారు, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యాక ప్రార్థన, యాక బైబిల్ అంటే ఎప్పుడు ఉండేదే కదా, పర్లేదులని లోకంలోనికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అన్నప్పుడు బాగానే ఉంటుంది. ఎంజాయ్ చేసినప్పుడు ఆ తర్వాత ఎవ్వరూ నీతో ఉండరు మాట. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ కాంటెస్ట్ లో పౌలు ఎన్నో సంగతులు చెప్పి, ఇప్పుడు మన మూలవాక్యం చదవండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచు ఉన్నాము. ఎందుకు ఆ మాట పౌలు చెప్పాడంటే, ఇగో ఎన్ని రకాలుగా అనేకులు సిలువకు శక్తులుగా నడుచుకుంటూ ఉన్నారు. రక్షణ లేకపోయినా పర్లేదు, మారు మనసు పొందకపోయినా పర్లేదు. ఏంటి ఒక మాట చెప్తున్నాను, మారు మనసు ముందు ఇంపార్టెంటా, దశం భాగం ముందు ఇంపార్టెంటా? పాస్టర్లకి అనేకులకి దశం భాగమే ఇంపార్టెంట్. నీకు మారు మనసు పొందకపోయినా పర్లేదు, ఇంకా చెప్పి నువ్వు ఆదివారం గుడికి రాకపోయినా పర్లే. కానీ పౌలు అనుచరులకి నీ దశంభాగం నువ్వు తీసుకో, నీ ఇష్టం. దేవుడు లెక్క అడుగుతాడు నా విషయంలో, నీకు నువ్వు వేసుకో. కానీ పౌలు శిష్యులకి మొదట నీ దశంభాగం కాదు కావాల్సింది, నీ బ్రతుకు మార్పు కావాలి, నీ నడవడిక ప్రభు చిత్తానుసారంగా ఉండడం కావాలి, నీలో క్రీస్తు ప్రేమ కనబడడం కావాలి. హల్లెలూయా. కొంతమంది అంతకాలం దేవుణ్ణి నమ్ముకున్నా కానీ సంఘాన్ని ప్రేమించరు, సహోదరులను ప్రేమించరు. అంటే వీళ్ళందరూ, నేను ఈ రాత్రి సిలువకు శత్రువులు అనేటువంటి ఒక ముక్కనే చెప్తున్నాను. నేను 100 రోజులు చెప్తాను, 100 రోజులు. హల్లెలూయా. 100 గంటలు అనలేదు నేను, 100 రోజులు సిలువకు శత్రువులు అనేటువంటి సంఘాల కొరకు, క్రైస్తవ సంఘాల కొరకు. ప్రేమ లేకపోతే శత్రువా మిత్రువా? శత్రువే. హల్లెలూయా. సంఘ సహవాసాన్ని, సంఘ నియమాన్ని నువ్వు గౌరవించకపోతే శత్రువా మిత్రువా? శత్రువే. అందుకే ఆలోచన చేసుకోండి. రాకడ కాలములో దేవుడు ఎన్నో విలువైనటువంటి సందేశాలను మనకు అందిస్తూ ఉన్నాడు మాట. హల్లెలూయా. ఏంటి? ఎన్నో విలువైనటువంటి సందేశాలు. కనుక సిలువబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తూ ఉంటే వీళ్ళు సిలువకు శత్రులుగా, పర్లేదు మారు మనసు పొందకపోయినా పర్లేదు, ఏం చేయనా పర్లేదు, నువ్వు ఇప్పుడు నీకు ఖాళీగా ఉన్నప్పుడు చాలు వస్తాయి నేను ఇక్కడికి. ప్రభు బల్ల అంటావా, ఇంకా వాక్యం వినకుండా బల్ల తీసేసుకున్నా పర్లేదు, ఏమైనా పర్లేదు. చాలా ప్రమాదం ఇవన్నీ కూడా. అందుకే మనం దేవుని సన్నిధికి వస్తున్నాం అంటే నిరాశతో పంపించడైన ఎవరిని కూడా. హల్లెలూయా. నిరాశతో పంపించడం ఇంపాసిబుల్ అంతే. ఖచ్చితంగా నువ్వు నేర్చుకునేది, నువ్వు మార్చుకునేది ఖచ్చితంగా నీకు చెప్పే తీరుతాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే సంఘమునకు కర్త పరిశుద్ధాత్మ దేవుడు గనక.
హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఒక మాదిరి, ఒక నడవడిక, ఒక క్రమం అనేది చూపుతాడు. కనుక అంశాలు అడిగి పెడుతున్న శ్రద్ధగా ఉందాం. క్రైస్తవ సమాజానికి నేను చెప్పాను వీటన్నిటి ద్వారా ఏంటంటే ఫైనల్ గా అందులో ఒక ముక్క, ఈ సిలువకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నంతసేపు కూడా నీకు ఎలాంటి సాక్ష్యం ఉన్నా సరే నాశనం చేసుకుంటావు, దేవుణ్ణి దుఃఖపెడతావు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తావు, విశ్వాసం అభివృద్ధి పొందకుండా విశ్వాసాన్ని నాశనం చేసుకుంటావు. కానీ ఎప్పుడైతే సిలువకు శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తులు సిలువకు స్నేహితులుగా సిలువబడిన క్రీస్తును చూపించడం పూనుకుంటారో నేను చెప్తున్నాను, వాళ్ళ సాక్ష్యమును పాతాళంలో ఉన్న శక్తులు గాని ఆకాశంలో రెండవ ఆకాశం, ఇది కనిపించేది మొదటి ఆకాశం, ఇదే 14 ఆకాశాలు ఉన్నాయి. ఈ రెండవ ఆకాశం ముందు కనబడుతున్నటువంటి ఆ దురాత్ములు గాని నీ సాక్ష్యాన్ని ఆటంకపరచలేవు. నువ్వు చెప్పకుండా అవేమి ఆటంకపరచలేవు మాట. సిలువకు స్నేహితులైన వారు ధైర్యముగా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వస్తారు. హల్లెలూయా. నువ్వు సిలువకు శత్రుగా ఉంటే నీ సాక్ష్యాన్ని అస్సలు తెలియదు, నీ విలువ నీకే అర్థం కాదు అసలు. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు సాక్ష్యాలు తీసుకొచ్చాం. ఒక ఆయన డ్రగ్స్ చెడు అలవాట్లకి, ఇంకో ఆయన ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆచార నియమంలో అతి దేవతా విధానంలో ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు సాక్ష్యం అంటే మనకి ఇప్పుడు ఉంటే రోగమైనా ఉండాలి, లేకపోతే అప్పులన్నా అయిపోవాలి, లేకపోతే భయంకరమైనటువంటి పాపాలన్నీ చేసేవాలి, లేకపోతే ఇంకోటి. నా సాక్ష్యాలు మనకి ఇంతే. నా సాక్ష్యం చెప్తున్నా నీ రాత్రి అసలైనటువంటి సాక్ష్యం అంటే ఏంటి? వారికి దేవుడు అది ఇచ్చాడు, వారి జీవితంలో ఏదో ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. వింటున్నటువంటి మనం నాకే సాక్ష్యం ఉంది చెప్పడానికి అనుకుంటావా? నీకు అంతకంటే గొప్ప సాక్ష్యం ఉంది చెప్పడానికే. చెప్పనవద్దా? హల్లెలూయా. అంతకంటే గొప్ప సాక్ష్యం చెప్పనా? నేను రక్షణ పొంది నా బ్రతుకులు ఇంతకాలం అయింది, కానీ ఎప్పుడు కూడా ఈ రక్షణ ఆనందం పట్ల నేను ఎప్పుడు ఆనందించలేదు. నేను పొందిన గొప్ప రక్షణను నా చుట్టూ ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి సమాజానికి తెలియపరచాలని ఎప్పుడు అనుకోలేదు. ఇంకా సంఘ సహవాసం అంటావా? నాకు నియమం లేదు, అసలు నాకు క్రమం లేదు. నాకు నచ్చితే వెళ్ళే వ్యక్తిని, నచ్చపోతే మానేసే వ్యక్తిని, నాకు నచ్చినట్లుగా బ్రతికేశాను. అలాంటి బ్రతుకులు ఉంటుండగా సిలువబడినటువంటి క్రీస్తును గూర్చి పాస్టర్ గారు పెదవలసలో ఒక రోజు చెప్పాడు. ఆ వాక్యం విన్నాను. ఆ రోజు నుంచి నేను సిలువకు శత్రుగా ఉండేటువంటి ఆలోచన, స్నేహాలు, బంధుత్వాలు క్రమం అంతా తీసిపాడేసుకుని సిలువకు స్నేహిత అవ్వడానికి నేను నిలబడ్డాను. ఇది అద్భుతమైన సాక్ష్యం. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని సాక్ష్యాలు చెప్పిన వారైనా సిలువకు స్నేహితులు అవ్వకపోతే వాళ్ళ సాక్ష్యాలు వ్యర్థమైపోతాయి. అవునా కదా? ఎన్ని సాక్ష్యాలు చెప్పినా సరే సిలువకు స్నేహితులు అవ్వకపోతే ఆ సాక్ష్యాలన్నీ కూడా మురుగుంట్లు అడిగిపోతాయి మాట. అద్భుతమైన సాక్ష్యం ఇది మాట. ఒకప్పుడు సిలువకు వ్యతిరేకంగానే నా నిర్ణయాలు, ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. సిలువ వేయబడినటువంటి క్రీస్తును చూపించడానికి నేను బ్రతుకుతూ ఉన్నాను. దాని కొరకు తృణీకరింపబడుతున్నాను, అవమానాలు పొందుతాను. ఇది సాక్ష్యం అంటేనే. ఇలాగ ఎప్పుడు వస్తావు నువ్వు చెప్పండి? ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యము క్రైస్తవులందరూ ఇవ్వాలనేది పరిశుద్ధాత్మ కోరిక. హల్లెలూయా. పాస్టర్ గారికి ఒక పేగ ఉంది కాబట్టి నేను సాక్ష్యం చెప్పాలంటే నీ పేగు తీసుకునేటప్పుడు అనవసరంగానే నువ్వే తీసేసుకుంటావా? నా పేగు డాక్టర్లు తీసేశారు. ఎవడో చాతబడి మంత్రాలన్నీ చేసి ఆ పేగు పాడైపోయేలాగా చిన్నప్పుడు ఏదో చేశాడు. డాక్టర్లు ఏం చేయలేదో తెలియక నన్ను బ్రతికించడం మొత్తం మీద పేగు తీశారు. ఇప్పుడు సాక్ష్యం పొందుకోవడానికి నువ్వే పేగు తీసేసుకుంటే సాక్ష్యం అది. హల్లెలూయా. అది నాకు కాదు గొప్ప సాక్ష్యం. సిలువకు స్నేహితుడు అవ్వడం నాకు ఇది గొప్ప సాక్ష్యం అన్నమాట. ఒక ప్రేగు, రక్తం ఏంటి ఇది కాదు నా సాక్ష్యం. నా సాక్ష్యం ఏంటంటే అసలు సిలువే నా బ్రతుకులో లేదు. అటువంటిది ఈ రోజు సిలువతోనే నా యాత్ర కొనసాగుతుంది. ఇది నా సాక్ష్యం. హల్లెలూయా. దిస్ ఇస్ మై టెస్టిమనీ. ఉండాలి, అందరికీ ఉండాలి సాక్ష్యాన్ని. రక్షణ పొంది బలలో చేతులు పెట్టి మారు మనసు లేకుండా ఏంటి నోరు మారలేదు, ఏమీ మారలేదు, అలాగే ఉంటే సిలువకు శత్రువులు కాదు. అవునా కదా? నాకు అందరి మీద అమితమైనటువంటి ప్రేమ ఏంటంటే ఎలాగున రక్షింపబడిన వారు ఉన్నారు, వీళ్ళని బలపరచాలి, ఉజ్జింపు చేయాలి, నీలో విశ్వాసాన్ని వృద్ధిపరచాలి. కొంచెం అలా ట్రాక్ మీద తీసుకొచ్చి వదిలితే పరిగెడతావు, అనేకుల్ని పరిగెట్టిస్తావు. హల్లెలూయా. ఇది ఒక ఆశ. ఇది మొదటిది అయిపోయింది సంఘం కొరకు. రెండోది, ఇప్పుడు పౌలు సిలువబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాడు కదా, అక్కడికి వస్తున్నాను. ఎందుకంటే క్రీస్తుని ఎరిగినటువంటి ఎంతో మంది నాకంటే చాలా చాలా మంచివారు, భక్తిపరులు, జ్ఞానవంతులు, యథార్థవంతులు, అనేకులకి సహకరించేటువంటి వారు, ఎదుటి వారికి కష్టం వస్తే నాకే వచ్చిందని
ఏంటి కన్నీరు కాచేటువంటి ఎంతో మంది నా దేశంలో అమాయకులైనటువంటి యేసుని ఎరగినటువంటి ప్రజలు ఉన్నారు. మై రెస్పాన్సిబిలిటీ, వారి పట్ల కూడా నాకు బాధ్యత ఉంది, నీకు కూడా ఉండాలి. మరి ఏం చేద్దాం ఇప్పుడు? సిలువబడినటువంటి క్రీస్తును లోకానికి పరిచయం చేద్దాం ఒకసారి. ఓకే, సిలువబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు సిలువ వేశారు ఆయన్ని? అంశాలు అడుగు పెడుతున్న శ్రద్ధగా విందాం. నా దేశ ప్రజలకు ఇది కావాలి. దండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీజీ. నీకు కూడా, నీకు మోడీజీ కూడా అవసరం ఇదే. హల్లెలూయా. క్యా బాతే అంటావా, ఏ బాతే అంటావా, మనం బాత్ కరేంగే, యేసు మసీహే బాత్ కరేంగే. యేసును గురించి మాట్లాడుతున్నాను మోడీజీ. దేకో, నన్ను చూడు. ఎందుకు సిలువేయబడ్డారు ఆయన అంటే, సిలువ అనేటువంటిది శాపగ్రస్తులకు వేసేటువంటి శిక్ష. హల్లెలూయా. సిలువ ఎవరికి వేస్తారంటే భయంకరమైనటువంటి ఉన్మాదులకు, దుర్మార్గులకు, శాపగ్రస్తులకు వేస్తారు. అందుకంటున్నాను, నా దేశ ప్రజలు తెలియక యేసయ్యను తిడుతున్నారు, కానీ తెలిస్తే యేసయ్యను ఎవ్వరు తిట్టరండి. తెలిసి యేసయ్యను బాధ పెట్టేది ఎవరు అంటే అన్ని జనులు కాదు, క్రైస్తవులు. అవునా కదా? నా మాట చెప్పండి, అవునమాట, అవునా కదా? అన్య సమాజంలో ఒక్కసారి సిలువబడినటువంటి క్రీస్తు ఎవరో గనక వాళ్ళకి తెలిస్తే పరుగున సాక్ష్యం ఇవ్వడానికి వస్తారు వాళ్ళు. హల్లెలూయా. సిలువబడినటువంటి క్రీస్తుని ఎప్పుడో నువ్వు నమ్ముకున్నావు, కానీ ఇంకా ఆయనకు చోటు ఇవ్వకుండా ఉన్నావు. బాధ పెట్టేది చెప్పండి, క్రైస్తవులా అన్యజనులా? క్రైస్తవులే బాధపడతారు యేసయ్యని ఎక్కువ. అర్థమవుతుంది? ఈడేటర్ ఎలా తగులుకున్నాడు అంట, అసలు ఈయన ఎలా భరించేలా అర్థం కావట్లేదు. హల్లెలూయా. యేసుని తెలియక దూషిస్తున్నారు, యేసుని తెలియక తిడుతున్నారు. ఎందుకంటే నేను అనుకున్నాను రక్షణ పొందలేనప్పుడు ఇంకానే అందరిలో పాటు యేసు ప్రభు వారు ఒకడు అనుకున్నాను. కానీ వెళ్ళిన తర్వాత వాక్య వినే కొద్దికి ఒక్కడే అంటుంటే అండి, సృష్టి స్థితిలయ కారకులు ముగ్గురుగా నేను అభినందించాను, ఆరాధన చేశాను, నమ్మాను, అనుసరించాను. ఇప్పుడు సృష్టికర్త ఒక్కడే అని చెప్పేసరికి కొంత ఆ మాటను రిసీవ్ చేసుకోవడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నో నోములు వ్రతాలు చేసినటువంటి నా దేశ ప్రజలు, ఇదంతా అబద్ధం ఎలాగైపోతుంది? ఎంతమంది నెవర్, అలా జరగడానికి వీల్లేదు. ఇది కాదనొచ్చా అంటే ఇది కాదనడానికి వీల్లేదు. అదేమో తప్పు అయిపోతుంది అంటే ఒప్పుకోలేము. ఇదేమో కాదన్నామంటే కాదనడానికి వీల్లేదు. ఇలాంటి మీమాంసంలో, సందిగ్ధంలో, ఇరుకులో రక్షణ పొందాను. సీక్రెట్ బాప్తిజం తీసుకున్నాను. మా పెద్దన్నకు అమ్మకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి సిలువబడినటువంటి క్రీస్తును స్పష్టముగా ఈనాటి సంఘాలు చూపించడం లేదు. ఎందుకు? ఏం చూపెడుతున్నాయి? మీకు అప్పులు ఉన్నాయా? అయితే యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. మరి మీ పాస్టర్ గారికి అప్పులు ఉన్న సంగతి చెప్పండి. ఇప్పుడు వాళ్ళు సిలువబడినటువంటి క్రీస్తుని ఎలా చూస్తారు? స్నేహితుడిగా చూస్తారు వాళ్ళు, శత్రువుగా చూస్తారు వాళ్ళు, శత్రువుగానే చూస్తారు. అందుకే చెప్తున్నాను, సిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నారు వీళ్ళు. యేసుప్రభుని నమ్ముకున్నాను, బోల్డ్ సార్లు వచ్చేసింది నాకే కడుపు నొప్పి. ఇంకో కడుపు నొప్పి వచ్చిన వాళ్ళకి యేసుప్రభుని నమ్ముకోమని చెప్తున్నాను. నువ్వు చెత్త కాదది. హల్లెలూయా. ఎవరు నమ్ముకోవద్దు. దేశంలో ఉన్నటువంటి నా దేశ ప్రజలారా, మీరు ఎవరు అలా నమ్ముకోవద్దు. ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళండి. డబ్బులు కావాలా, అప్పుడు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళండి. మీకు ఇంకా వస్తువులు కావాలా, షాప్లోకి వెళ్ళండి. కానీ మోక్షము కావాలంటే యేసు దగ్గరకు రండి. హల్లెలూయా. ఎస్, అంతే. మీకు ఈ భూమి మీద ఏం కావాలో అన్ని స్థలాలకు వెళ్ళండి, అందరి దగ్గరికి వెళ్ళండి. కానీ మోక్షము, రక్షణ మాత్రము కావాలంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి సిలువబడిన క్రీస్తు దగ్గరకు మాత్రమే వస్తే మోక్షము కలుగుతుంది. రానంటావా? ఐ హావ్ నో అబ్జెక్షన్, నాకేం అభ్యంతరం లేదు నువ్వు రాకపోయినందువల్ల. కానీ ఎడ్యుకేట్ చేస్తున్నాను, ఎందుకంటే తెలియదు ఆ ప్లేస్ ఏంటో అని. మోక్ష ప్రదాత యేసు. అందుకని చెప్తాను, సిలువబడినటువంటి క్రీస్తే మానవాళికి విమోచకుడు అనేటువంటి సందేశం ఇది. దానికి అదే పేరు పెట్టాను. హల్లెలూయా. ఈ రోజు ఎంత భయంకరం అంటే, రాత్రి ఇంచుమించు 3:30-4 గంటల కరెంట్ పోయింది మాకు.
ఇందాక 4:30, 5 అయిపోయి అప్పటి వరకు కరెంట్ లేదు. మామూలుగా ఆరాటం కాదు అసలు. మొత్తం ఈరోజు చాలా బాడీ అంతా మొత్తం చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది, చాలా బలహీనం అయిపోయింది. మొత్తం ఒంట్లో ఓపిక లేదు, రవ్వంతా మొత్తం. ఉదయం నుంచి మోకాళ్ళు వేయలేదు అసలు. ఇందాక సాయంకాలం మోకాళ్ళు వేసాను అనమాట. ఏంటి ఆ మోకాళ్ళు వేసినప్పుడు కరెంటు మోకాళ్ళు వచ్చింది. హల్లెలూయా. నేను ఇంకా మోకాళ్ళ మీద ఉంటున్నప్పుడు కరెంట్ అప్పుడు వచ్చింది. ఈవినింగ్ తెల్లజాము నుంచి మొత్తం నిద్ర లేదు అసలు. ఆ బాడీ అంతా బాగా ఇబ్బంది అయిపోయింది, అస్సలు ఒప్పుకోలేదు. మొత్తం చచ్చిపోయిన శవలాగా అయిపోయిన పరిస్థితి. ఏవో ఎందుకో తెలియదు కానీ ఈరోజు శరీరరీతిగా ఎంత కృషించిపోయాను, ఎంత నలిగిపోయాను, ఎంత బలహీనమయ్యానో దైవాగ్ని పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ అనువనువున నన్ను నింపుతూ ఉంది, నడిపిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి సిలువ వేసినటువంటి క్రీస్తు ఎందుకు మానవాళికి విమోచకుడు చెప్తున్నాను. అందుకే సిలువ ఎవరికి వేస్తారంటే శాపగ్రస్తులకి వేస్తారు. సిలువ వేసి చంపేది మంచివారిని కాదు, చెడ్డవారిని, దుర్మార్గుడిని. చాలా మంది తెలియక అంటున్నారు, ఆయన అందుకే యేసు ప్రభువారిని అలాగే సిలువే చంపేశారు కదా అని అంటున్నారు. సోదరులారా, మీరు విమర్శించే ముందు, మీరు తృణీకరించే ముందు, మీరు అవమానించే ముందు, మీరు తిట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒకసారి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఆయన తిడుతున్నారు, ఎందుకు ఆయన తృణిస్తున్నారు? ఆయన ఇంతకీ ఏది చెప్పాడు? ఒకరినొకరు కలుసుకోవద్దని చెప్పాడా? ఒకరినొకరు ద్వేషించుకోమని చెప్పాడా? అసలు ఎందుకు? కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఇలాగ నా దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి తిట్టే ముందు ఒక్కసారి ఎందుకు ఇలా జరుగుతుందో, ఎందుకు ఇలా చేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి. అందుకంటున్నాను, ఎవడో గుట్టంగాడు వీడియోలు తీసి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పెట్టి వాడు బ్రతుకుదేరు కొరకు వాడు అలా మాట్లాడతాడు. అవి విని మీరు మాట్లాడొద్దు. నేను చెప్తున్నాను, ఇది వినేసి ఇదే నిజమని నమ్మొద్దు. వాడు ఎందుకు ద్వేషిస్తున్నాడో, వాడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడో, మిమ్మల్ని దేని కొరకు ప్రేరేపిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేసి నేను చెప్తున్నటువంటి మాటలు కూడా విని యేసును తృణీకరించే ముందు, యేసు భక్తులను అవమానపరిచే ముందు అసలు ఈయన సిలువ వేయబడ్డానికి కారణం ఏంటి? రీజన్, వాట్ ఈస్ ద రీజన్? నేనే చెప్తున్నాను, శాపగ్రస్తులకి విధించేటువంటిది సిలువ. మరి మీ యేసుకి ఎందుకు వేస్తారని అడగండి యథార్థంగా. 24 hours మీరు అడుగుతున్నటువంటి సకల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఐ వెరీ ఆల్వేస్ రెడీ. వినే ఒప్పుకుంటే కమాన్ ఎవ్రీబడి, హల్లెలూయా, ఐ యామ్ ఆల్వేస్ రెడీ. అంటే ఎందుకు ఈయనను మరి ఇలాగ సిలువ వేశారు అని అంటే, దొంగలకు ఏంటి భయంకరమైనటువంటి కిరాతకులకు వేసేటువంటి సిలువ యేసు ప్రభు వారికి ఎందుకు వేశాడు? వేసే ముందు అసలు ఆయన కోసం కూడా తెలుసుకుందాం మనం. సిలువ వేసేసారు, ఆయన చంపేశారనే లోకం అంటుంది కదా. అసలు ఆయన్ని కూడా అడుగుదాం. ఎవరిని? యేసయ్యని అడుగుదాం. మిమ్మల్ని సిలువ చంపేశారంటే కదా, ఎందుకని ఆయన్ని అడుగుదాం ఫస్ట్. అవునా? ఫస్ట్ ఆయన్ని అడగాలి లేదా? ఆయన్ని అడగాలి. ఆయన అడిగితే ఏం చెప్తాడో చూద్దాం. యోహాను సువార్తలోనికి రండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచూ ఉన్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. చాలండి. ఏమన్నాడు ఆయన? ఏమయ్యా, నేను సిలువ చంపేశారు కదా, ఎందుకు? అసలు సిలువ శాపగ్రస్తుని, దుర్మార్గుణ్ణి, భయంకరమైన వీళ్ళు చేసేది కదా. మరి నిన్ను అలా సిలువ చంపేశారు కదా, నువ్వు ఏ పాపం చేశావు, ఏ తప్పు చేశారని ఒకవేళ ఎవరైనా అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు? ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచు ఉన్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. ఈయనేంటి, ఎలాంటి అధికారం కలిగిన వాడు అంటే ఈయన? అండ్ పేపర్ తీసుకుని పెన్ను తీసుకుని పేపర్ మీద రాసేసి మార్క్స్ వేసి ఏంటి, ఈ అధికారం కాదట. ఎలాంటి అధికారం? ప్రాణము పెట్టే అధికారము, మరలా పెట్టేసిన ప్రాణాన్ని తిరిగి తీసుకునే అధికారం. అంటే తనంతట తానే ప్రాణం పెట్టాడా, లేకపోతే ఎవరైనా ఆయన చంపారా? అందుకని ఆలోచించండి తిట్టే ముందు. సోదరులారా ఆలోచించండి.
హల్లెలూయా. అంటే ఆయన అంతటా ఆయనే ప్రాణం పెట్టాడు గాని ఎవ్వడను ఆయనను చంపలేడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది సత్యం. ఇంద్రుడు నిన్ను మరణించి నేడు తిరిగి లేచునని ఋగ్వేద గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాలాతీతముడైనటువంటి ఇంద్రుడు మరణించి తిరిగి లేచునని వ్రాయబడి ఉంది. ఎవరు గూర్చి ఆ శ్లోకం అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు అలాగున మరణించి తిరుగు లేస్తాడని యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక మునిపే 4000 సంవత్సరాల క్రితమే ఋగ్వేద గ్రంథంలో ఈ భూమి మీదే మొట్టమొదటగా వ్రాయబడినటువంటి గ్రంథము ఋగ్వేదం. తెలియకుండా బైబిల్ రాయబడింది, ముస్లిం ఏమో ఖురాన్ రాయబడింది, ఇలా వాదించకండి. హల్లెలూయా. వాదనలు కాదు కావాల్సింది, స్పష్టత జస్టిఫై కావాలి. మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం అది మాట. హల్లెలూయా. అంటే మరణించి తిరిగి లేవాలి అంట. అలా మరణించడానికి తను అధికారమును కలిగిన వాడు ఉన్నాడు. మరణించి మరలా తిరిగి అధికారము పొందాడు మాట. కాబట్టి ఎందుకు ఈ మరణం పొందడం ఆయన అంటే అది కూడా ఎలాంటి మరణం? సిలువ ద్వారా. అంటే మనకు తెలుసు గుడ్ ఫ్రైడే నాడు యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు లెఫ్ట్ రైట్ ఎవరున్నారు? మత్తయి సువార్త 27 ఇక్కడ కనబడతాయి. ఎవరున్నారు? హీరోలు ఉన్నారా? ఏ హీరోలు? దొంగలు ఉన్నారు. 2 దొంగలు ఉన్నారు. వాళ్ళు దొంగతనం చేసామని వాళ్ళంతటి వాళ్ళే ఇంకో దొంగ చెప్పలేదా? ఒరే మనమైతే ఈ తప్పు చేసి ఇక్కడికి వచ్చాం, మనకు న్యాయమే, కానీ ఆయనలో ఏ తప్పు లేదు అన్నాడు. అంటే తప్పు చేసినటువంటి వారికి అలాంటి శిక్ష వేస్తారు కదా. ఈయన ఏ తప్పులు లేకుండా మరి శిక్ష ఎందుకు వేశారు? మీరు చెప్పేసుకుంటే మేము ఒప్పేసుకుంటాం అంటే నేను చెప్తున్నాను బాబు, యేసు ప్రభు కాలంలో పిలాతు గవర్నమెంట్ నడుస్తుంది. హల్లెలూయా. ఉన్నాయన్నీ కూడా దిస్ ఇస్ ద హిస్టరీ. పిలాతు ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఆ పిలాతు కూడా యేసు ప్రభు వారు తప్పు చేసినందుకు సిలువ వేయమంటున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. అమ్మ ఎక్కడ చదువుతున్నా కూడా చెప్తే 27 ఒక్క నిమిషం ఆగమ్మా. 23 చదవండి. 22 నుంచి చదువుదాం. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును చూడండి, సిలువ వేయమని ఎవరు చెప్పారట? అందరూ చెప్పారు, ప్రజలందరూ. అలాగైతే యేసుని ఏం చేయమని ఎందుకన్నాడు? అలాగా ఇంకా పైకి వెళ్తే మనకు స్పష్టత అనేది వస్తుంది అన్నమాట. చూడండి 14 కాదు 14 వచ్చిన చదవండి. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమే లేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడును. జనులు కోరుకున్న యొక్క ఖైదీని పండుగల్లో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన ఒక ఖైదు చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బర్బనా లేక క్రీస్తు అనబడిన యేసున అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. చూడండి, అతడు పిలాతు ఏమెరిగాడంట? అసూయ చేత. హల్లెలూయా. ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని ఎద్దుకు వర్తమానం పంపెను. ఎవరి దగ్గరికి పంపింది వర్తమానం? పిలాతు దగ్గరికి. పిలాతు భార్య ఏమని చెప్పింది? యేసు ప్రభు వారి గురించి పిలాతుకి, అతడు నీతిమంతుడు అంట. ఇప్పుడు చెప్పండి, సిలువ శాపగ్రస్తులకి వేసేదే. సిలువ యేసు ప్రభు వారికి వేసారని యేసును తృణీకరిస్తూ అవమానకరిస్తూ ద్వేషిస్తున్నారు కదా. పిలాతు ఒప్పుకుంటున్నాడా యేసు తప్పు చేశాడని, యేసు అలాంటి శిక్షకు కారకుడని పిలాతు భార్య ఒప్పుకుందప్పనంటే అతడు నీతిమంతుడు, అతని జోలికి నువ్వు పోవద్దు అని చెప్పింది. అప్పుడు ఏం చేశాడు పిలాతు? చూడండి, కంటిన్యూ. ప్రధాన యాజకులను పెద్దలు బరబ్బాను విడిపించమని అడుగుటకును. చూడండి, ప్రధాన యాజకులు పెద్దలు కూడా ఎవరిని విడిపించమంటున్నారు? ఆడెవడు అంటే భయంకరమైన దుర్మార్గుడు, వాడిని విడిపించమంటున్నారు.
అలా విడిపించమంటున్నప్పుడు ఈయనేమంటున్నాడు అంటే, యేసును సంహరించుటకును బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహంలో ప్రేరేపించిరి. అధిపతి ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడగ్గా వారు బరబ్బాని అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగ్గా సిలువేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు అతడు ఏ దుష్కార్యము చేశానని అడుగగా వారు సిలువేయమని మరెక్కువగా కేకలు వేసిరి. చాలండి, హల్లెలూయా. పిలాతు ఏమంటున్నాడు? అతడు ఏ దుష్కార్యం చేశారని మీరు సిలువేయమంటున్నారు? లేదు, సిలువేసేయండి అంటున్నారు అన్నమాట. హల్లెలూయా. కంటిన్యూగా పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకున్నాడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీద నుండుగా కనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేయ అని అప్పగించాను. హల్లెలూయా. చూడండి ఏం జరుగుతుందని. నీతిమంతున్నేమో సిలువేయమని కేకలు వేశారు. దుర్మార్గుణ్ణి తప్పు చేసినటువంటి ఒక దొంగని పట్టుకునేమో విడుదల చేయమని కోరుకున్నటువంటి వారు ఆనాడు సమాజము. పిలాతు అధికారంలో జరిగింది అంతా. కాబట్టి వెళ్ళండి, హిస్టరీలోకి వెళ్ళండి. పిలాతు అనేవాడు హిస్టరీలో ఉన్నాడా? చూడండి, ఏమన్నా చెప్పినటువంటి బైబిల్లో చెప్పినటువంటి రాజుల చరిత్రలన్నీ కూడా హిస్టరీలో ఉన్నాయి, అలాగే ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు ఈ దుర్మార్గుల్ని దొంగల్ని వేసేటువంటి సిలువకి ఈయన ఎందుకు వచ్చాడు అంటారా? చూడండి, ఇలాగా ఎందుకు వచ్చాడంటావా? ఈ భూమి మీద మానవుణ్ణి సృష్టించినటువంటి తర్వాత మానవుడు మంచి చెడు అనేటువంటి విచక్షణ మర్చిపోయి వాయి వరుస అనేటువంటి లేకుండా మృగం కంటే దుర్మార్గంగా కలిసిపోయి భయంకరంగా కిరాతకుడైపోయి దుష్ట ఆలోచన చెప్పిన మొత్తానికంతటిని సమాజం చెడిపోయింది, పాడైపోయింది. ఇంకా మంచి లేదు. ఇంకా ఎవరు పలుకుబడిందో, ఎవరి అధికారం ఉందో, ఎవరిని బలం ఉందో, ఎవరిని దళం ఉందో వాళ్ళ కేకలే గెలుస్తూ ఉన్నాయి. మిగిలిన వాడు సామాన్యుడు ఎంత మంచివాడైనా, డబ్బు లేని వాడు ఎంత మంచివాడైనా అతన్ని ఎవడు పట్టించుకోడు, ఎవరు లెక్క చేయడు. కనుక మంచిని చెడ్డని మంచిగా చేస్తూ మొత్తం ఇదంతా మనుషులు ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. దేవుడు మొట్టమొదటిగా ఎలా చేశాడంట? యథార్థవంతులుగానే చేశాడట. కానీ మనుషులు ఏమైపోయారని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో చెప్తూ ఉన్నదంటే, చూడండి 7:29 చదువు నాయన. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు యథార్థవంతులుగా సృష్టిస్తే వివిధమైనటువంటి తంత్రాలనంట కల్పించుకున్నారు. ఇలాగ మానవ వ్యవస్థ, మానవ జాతి పాడైపోయింది, చెడిపోయింది, క్రూరత్వం పెరిగిపోయింది, భయంకరమైనటువంటి పరిస్థితికి ఎదిరిపోయింది. నేను అదే చెప్తున్నాను. సొంత తమ్ముడైనటువంటి హేబేలునే కయ్యను అసూయపడి, ఈర్ష్యపడి, ద్వేషించి చంపేశాడు. ఈరోజు క్రైస్తవులు చెప్తున్నాను, చంపకపోవచ్చు నువ్వు, అదే అసూయ, అదే ద్వేషంతో బ్రతుకుతున్నావు. బైబిల్ ఏం చెప్పింది? మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. నీ రోషం లేఖనాలు కొరక, నీ లేఖనం దేవుని చిత్తం నెరవేరడం కొరక. దేని కొరకు నీ రోషం? అంటే దేవునికి సంబంధించింది ఏం లేదు, వీళ్ళు రోషాలు చూపించుకోవడానిక? మీసాల మీద నిమ్మకాయలు తొడగొట్టడాల దేవుడి దగ్గర చూపించుకోవడానికి? లేఖనాల స్వరమును ప్రజలకు కనబడ్డము కొరకు రోషము నీలో ఉండాలి. హల్లెలూయా. పనికిరాని చెత్త రోషం ఉంది ఈరోజు, ఏం ఉపయోగం అది? హల్లెలూయా. కనుక మొత్తం మానవ వ్యవస్థ పాడైపోయింది, పతనమైపోయింది. భయంకరమైనటువంటి శిక్షకు శాపగ్రస్తులైపోయారు. ఈ శాపనంతటిని తీయడానికి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు విడిచిపెట్టాడు. 4వ మాటలో, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అన్నాడు. ఎందుకు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని చేయి విడిచాడు? ఎందుకు కుమారుడు తండ్రి చేతిని విడిచిపెట్టేశాడు అని అంటే పౌలు గారు చెప్తూ, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు
దేవుని నీతి ఎగినట్లు పాపమెరిగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. హల్లెలూయా. మన కోసం అంట పాపమెరిగిన ఆయనను ఎలా చేశాడట తండ్రి అయిన దేవుడు? పాపముగా చేశాను. అంటే మన పాపము తీసివేయడానికి, మన శాపాన్ని తీసివేయడానికి. ఇది తీయకపోతే మనకు ఆ శిక్ష, ఆ పాపముకు తగినటువంటి శిక్ష ఏండి, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అంటే ఏ మరణం? ఈ భౌతికంగానంటావా? మళ్ళా రెండవ మళ్ళీ అగ్నిగంధగుండం ఉంది. అది తెలియట్లేదు జనాలకి, అక్కడికి వెళ్ళిపోతాం. కనుక ఇది భయంకరమైనటువంటి శిక్ష అని ప్రభు ఏం చేశాడంటే, ఎలా చూడండి, పుట్టినది మొదలుకుని తెలుసో తెలియక భూమి మీద ఉన్నటువంటి జనులందరూ చేసినటువంటి సకల దోషములు, పాపములు, అపరాధములు అన్నిటినీ కూడా పరిహరించడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఈయన మనందరి దోషములు తన మీదకు వేసుకుని మన కొరకు శిక్ష పొందాలి మాట. అందుకని దోష శిక్ష, మన పాపానికి తగినటువంటి శిక్ష మనకు వస్తే మనం తట్టుకోలేమని మనందరి పాపములు కూడా ఈ శాపమైనటువంటిది తన మీద వేసుకుని శాపగ్రస్తులు పొందవలసినటువంటి మరణాన్ని పొందడానికి ఇష్టపడ్డాడు ఆయన. హల్లెలూయా. అంటే ఎంతమంది శిక్షను ఆయన పొందడానికి అటువంటి శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని తను ఎంచుకున్నాడు. అందుకు శిలువ మీదకు వచ్చాడు మాట, రక్తం చెందించడానికి. అంతే తప్ప గాని యేసు ప్రభువుని ఎవరో సిలువే చంపేలేదు. యోహాను 10:18 ప్రకారంగా తనంతటా తానే శిలువ మీదకు వచ్చాడు. నేను రాసిన ఒక పాట ఉంటది, చూడవా ఆ గాయములు, ప్రకటించవా ఆ సిల్వను, చూడవా ఆ గాయములు, ప్రకటించవా ఆ సిల్వను, తండ్రి చేతిని విడిచి నీ చేయి పట్టి పాపపు ఊబి నుండి నన్ను లేవనెత్తి, తండ్రి చేతిని విడిచి నీ చేయి పట్టి పాపపు ఊబి నుండి నిన్ను లేవనెత్తి, నరకపు పొలి నేరలే నీకు తాపించెను, నరకపు పొలి నేరలే నీకు తాపించెను, చూడవా ఆ గాయములు, ప్రకటించవా ఆ సిల్వను, చూడవా ఆ గాయములు, ప్రకటించవా ఆ సిల్వను, సింహాసనమిడిచి సిల్వ మీదకెక్కి ముళ్ళ కిరీటాన్ని తాను ధరించి, సింహాసనమిడిచి సిల్వ మీదకెక్కి ముళ్ళ కిరీటాన్ని తాను ధరించి, జీవ కిరీటం నీకు ఇచ్చెను, జీవ కిరీటం నాకు ఇచ్చెను, చూడవా ఆ గాయములు, ప్రకటించవా ఆ సిల్వను, చూడవా ఆ గాయములు, ప్రకటించవా ఆ సిల్వను. హల్లెలూయా. బైబిల్ సారమంతా ఒకటే. ప్రకటించవలసింది ఏంటంటే ఆ సిలువను, అంటే శాపగ్రస్తులు పొందవలసినటువంటి సిలువ మీదకి యేసు ఎందుకు వచ్చాడో, ఇదిగో ఎందుకు వచ్చాడు ఆయన, సకల మానవాళి పాపమనంతటిని తీసివేయడానికి. ఇదే చెప్పింది కదా వేదం, సర్వ పాప పరిహారకు రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మీయ పుణ్యధ్యాన బలియాగు. సర్వ మానవాళి పాప విమోచన కొరకు ఇగో రక్షకుడు శిలువ మీదకి వచ్చి అందరి పాపములు, అందరి దోషములు తాను మోసి ఇగో మనందరి కొరకు రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టేశాడు. హల్లెలూయా. ఈ శిలువైనటువంటి క్రీస్తును ఏం చేస్తున్నాడు పౌలు? మేము ప్రకటిస్తున్నాం. ఇదే చెప్పాలి, సిలువైనటువంటి క్రీస్తునే నువ్వు ప్రకటించాలి. అంతే. ఇది మానేసి ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు సిలువకు శక్తులుగా నడుచుకుంటూ ఉన్నారు. ఈ సిలువకు శక్తులుగా నడుచుకున్న వారు పాడైపోతారు. ఆ శక్తులుగా ఉన్నటువంటి వారికి ఎవరైతే సహకారులుగా ఉంటారో, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారో అండి, వాళ్ళు కూడా చెడిపోతారు, పాడైపోతారు. నువ్వు అలా ఉండడం కాదు దేవుని కోరిక, దేవుని చిత్తం. హల్లెలూయా. సిలువ 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 సిలువ. కరోనా తర్వాత గుడ్ ఫ్రైడేకి అప్పుడు పాడినటువంటి పాట ఇది. హల్లెలూయా. 5 సంవత్సరాల క్రితం పెట్టి రాయలేదు ఆ పాట. ప్రతి పాట అంతే. సర్వ జనులారా, యేసు ఎందుకు శాపగ్రస్తులు పొందవలసినటువంటి
ఆ స్థానాన్ని ఆయన పొందాడు. దుర్మార్గులు, తప్పు చేసినటువంటి వ్యక్తులు పొందుకునేటువంటి శిక్షను తానే ఎందుకు పొందాడంటే, ఈరోజు మనం చేసినటువంటి తప్పిదమ్ము కొరకు శిక్ష రాగలిగితే మనం ఎవరు భరించదు. సోదరులు అంటున్నారు వెంటనే, దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ సంభవామి యుగే యుగే. శిక్షించేవాడు కాదు, ఏంటి రక్షించేవాడు మాకు కాదు, శిక్షించేవాడు కావాలి. ఎవరు కావాలట? రక్షించేవాడు మాకు కదా. అదేంటి ప్రాణం పెట్టి తిరిగి లేచి పాపుల్ని క్షమించడం అంటే ఎలాంటి కదా? తప్పు చేస్తే నరికి పోగులెట్టేటువంటి వాడు. దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ. ఆ స్టాండ్ మీద ఉంటారా? మాట్లాడే ప్రతి ఒక్కరు ఉండగలరా? హల్లెలూయా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఆ స్టాండ్ మీద ఉంటే, ఆ మాట మీద దుష్ట శిక్షణ నిజంగా భగవంతుడు దుష్టుని చంపేయడమే న్యాయము అంటే, మన కన్న తల్లిదండ్రులు మొట్టమొదటి మనం చంపేవాళ్ళే. అవునా కదా? చెప్పండి నాకు. ఎందుకంటే మనం మన అమ్మా నాన్నని ఎన్నిసార్లు ఏడిపించుంటాం. ఏడిపించలేదా? ఒక్కసారి కూడా మా అమ్మని కానీ మా నాన్న కానీ నేను ఎప్పుడు ఏడిపించలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. మా అమ్మ ఏం చెప్తే అదే నాకు వేదం, మా నాన్న ఏం చెప్తే అదే వేటం. ఒక్కసారి కూడా వాళ్ళు మాట ఎదిరించలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు భూమి మీద? అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏడిపించారు కాబట్టి, బాధ పెట్టారు కాబట్టి ఇప్పుడు చంపేయడం న్యాయం అవుతుంది అప్పుడు. అవునా సోదరులు? అందుకే మాట అనేది ఉంది. నాలుక బాగానే మాట్లాడుతుందంట. అది చూసి మాట్లాడండి. అలాగైతే స్కూల్కి వేసిన తర్వాత ప్రతి టీచర్ పిల్లల్ని చంపేవాళ్ళే. మన స్కూల్లో టీచర్ మాట ఎన్నిసార్లు విన్నాం? స్కూల్కి ఎందుకు రాలేదంటే మా తాత చచ్చిపోయాడు. అసలు తాత ఎప్పుడో చచ్చిపోయాడు. ఎన్నోసార్లు చంపేస్తారు మళ్ళానే. ఆ బద్దలన్నీ హోంవర్క్ రాలేదంటే రాత్రి చలి జ్వరం వచ్చేసింది, అమ్మ నాన్న స్కూల్ మానేమంటే నేనే మా అన్న మాస్టర్ గారు కోపడతారు, ఎలాగనో వచ్చేసానండి అంటే మానేవలసిన లేదు, వచ్చారు కదా ఫోన్లోనే. మరి ఇన్ని అబద్ధాలు అన్నందుకు స్కూల్లో గురువు చంపేవాలి. ఫస్ట్ ఇంట్లో అమ్మా నాన్న చంపేయాలి, తర్వాత గురువు చంపేవాలి. పెళ్ళైతే భార్యనేమో భర్త చంపేవాలి, భర్త ఏమో భార్యని చంపేయాలి. అవునా కదా? అది కూడా వాళ్ళు కూడా బోళ్ళు అబద్ధాలు చెప్పేస్తారు. హల్లెలూయా. చెప్పండి, దుష్ట శిక్షణ అనేటువంటి స్టాండ్ మీద ఉండగలరా? ఎవ్వరు ఉండలేరు అసలు అని. అందుకని శిక్షించేదంటే ఎవడు పడతాలో శిక్షణ చేస్తాడా? నిజమైనటువంటి గాడ్స్ లవ్ ఏంటి అనంటే, శిక్షకు కారణమైనటువంటి వారిని కూడా రక్షించేవాడు. చూసావా? అతను అసలైనటువంటి రియల్ హీరో. హల్లెలూయా. రియల్ గాడ్. ఈరోజు నేను ఆరాధిస్తున్నటువంటి యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు తెలుసో తెలియక ఆయన ద్వేషించవు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. జీసస్ లవ్స్ యూ బ్రదర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జీసస్ లవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమించున్నాడు. జీసస్ కాల్ యూ. దేవుడు నిన్ను పిలుచుచూ ఉన్నాడు. క్రైస్తవ సమాజమా, ఇదివరకు రక్షణ పొంది యేసయ్య ప్రేమను, యేసయ్య వలన మేలును ఎన్నో పొందుకోకుండా సిలువబడినటువంటి క్రీస్తును బాధ పెట్టి, కష్టపెట్టి, అవమానపరిచింది చాలు. వదిలే ఈ రోజు సమాధి చేసే ఇక్కడ. ఈ రోజు నుంచి ఆయన ప్రేమకు లోబడు, ఆయన పిలుపుకు లోబడు. తండ్రి అని ఉన్న పాటన, నిజమే ఎన్నో తప్పులు చేశానయ్యా, తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేశానయ్యా, నన్ను నువ్వు శిక్షిస్తే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. నన్ను శిక్షించక నన్ను కాపాడ్డావు తండ్రి, నువ్వు నన్ను ఎందుకు కాపాడ్డావో అందుకు నేను బ్రతకాలి, అందుకు నేను ఉపయోగపడాలి అనే సమర్పణ పుట్టాలండి క్రైస్తవ సమాజానికి. ప్రసంగాలు వినడానికి కాదు, ప్రసంగాలు చేత అట్టడుగు స్థితిలో నుండి నువ్వు పైకి లేవబెట్టాలి మాట. హల్లెలూయా. లేఖనాలు చెప్పి అన్ని పక్కన పెట్టేసి పెద్దల అధికారులతో పాటు నిన్ను కూర్చొని ఎలా కూర్చొని పెడతారు? లేఖనాలను పక్కన పెట్టి లేఖనాలతో నీ జీవితం కొనసాగాలి మాట. ఇందులోనే ఉంది. లాస్ట్ ఇదే కూటంలో లేఖనాల్లో శక్తి కోసం దైవశక్తి అనే అంశం ఇక్కడ చెప్పాను కదా లాస్ట్ టైం. చాలా గందరగోళ డిస్టర్బెన్స్ లోను. ఈరోజు ఉదయం లేచిన తర్వాత మొత్తం వాతావరణం అంతా మారిపోయింది. వెంటనే గుర్తొచ్చింది, డేవిడ్ ఉదయం అంటే ఇక్కడ ప్రార్థన కదా ఈ రోజు అని. హల్లెలూయా. ఏంటంటే అప్పటికే వర్షం స్టార్ట్ అయ్యింది, మొత్తం మేఘం వేసేసి మబ్బేసేసి ఉన్నపాటను ఉదయం. ఇక్కడ అవ్వలేదా పెదవసలు? అలాగా అయ్యిందంటే ఇక్కడ ఒక అమ్మాయ, లేకపోతే నేను అబద్ధం చెప్పాను అనుకుంది. ఏంటి వాతావరణం ఎలా ఉంది? అప్పుడు ఇంకా గ్రూప్ లో మెసేజ్ పెట్టలేదు. ఒకవేళ అప్పుడు గ్రూప్ లో మెసేజ్ పెడితే కూటం క్యాన్సిల్ అయింది నెట్టేదేమో అనుకుంటారు చాలా మంది. కనుక ఇప్పుడు ఎట్నో ఎండ వచ్చిన తర్వాత ఎడదామని చెప్పేసి అలా కాపు కూర్చున్నాను అనమాట. హల్లెలూయా. సోదరులారా, ఎందుకు యేసు సిలువబడ్డాడు? ఎందుకు నేను సిలువబడినటువంటి క్రీస్తును లోకానికి ప్రకటిస్తున్నాను? హల్లెలూయా. ఆలోచించి అన్వేషించండి. పిలాతో చెప్పాడు, ఇతడు నీతిమంతుడు, ఇతని ఏ దుష్కార్యము లేదని. పిలాతు భార్య చెప్పింది, ఆ ప్రజలు దుర్మార్గునేమో రక్షించు, వాడిని విడిపించండి, ఈయన చంపండి అని కేకలేశారు.
యేసయ్య శిలువ మీద చావడానికి వచ్చాడు. ఎందుకంటే మానవుని పాపం అంత భయంకరమైనది. ఎప్పటికీ మానవుడు తన పాపం నుండి తన విముక్తి పొందడానికి అవకాశమే లేదు గనక ఇంత ఘోరమైనటువంటి శిక్షను దేవుడు తన మీదకి వేసుకుని ఇగో మన కొరకు ఒక పాపముగా, ఒక శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొని సిలువేయబడ్డాడు. ఆ సిలువ ద్వారానే ఈ రోజు మనకు విలువ, సిలువ ద్వారానే మనకు విలువ, సిలువ రక్తము ద్వారానే దేవుని శిక్ష నుండి మనం తప్పించబడి మోక్షానికి వారసుల అవకాశం ఉంది. అందుకు పౌలు గారు ఈ 1:23లో ఏం చెప్తున్నాడు? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచూ ఉన్నాం. ఈ క్రీస్తు కనబడాలి సంఘానికి. నొప్పి వస్తుందా? ఎక్కడ నొప్పి వస్తుందో అక్కడ చేసుకోండి. ఇంక ఏ బోధలు, ఇంకా అయ్యగారు ఎప్పుడు చేసుకోమంటాడు? రెడీగా ఉంటే కోళ్ళని నేను అలా వేసుకోవడానికి మాట. అందుకని నీ చెయ్యి ఆయనకి ఇద్దామని ఎప్పుడైనా ఎవడైనా చెప్తాడా? నీ చేతులు యేసయ్యకి ఇవ్వండి, పట్టుకోండి, ఆయన చేతులు పట్టుకోండి. అబ్బాయి ఏం లేదు, ఎక్కడ నొప్పి వస్తుందో, ఎక్కడ దొరుకుతుందో అక్కడ గోక్కున్నట్లుగా అయ్యగారు ఎక్కడ చేసుకోమంటాడా అని నోరు ఆవలించి ఈగలు దూరేలాగా ఎదురు చూస్తున్నాయి మన సంఘాలు. సిలువకు శక్తులుగా నడుస్తున్నారు, కాలం గడిపేసుకుంటూ ఉన్నారు, పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. అందుకని చెప్తున్నాను, మనమైనా సరే ఇంతకాలం మన జీవితంలో సిలువకు శక్తులుగా ఉండేటువంటి వాటిని సమాధి చేద్దాం, విడిచిపెడదాం. సిలువకు స్నేహితులుగా బ్రతకండి. ఎలా ఉంటుందో నీ జీవితం చూడండి, ట్రై చేయండి, ఒకసారి చూసుకోండి. సిలువకు స్నేహం చేయండి ఒకసారి. నీలో ఉన్నటువంటి క్రీస్తు అనేకులకి కనబడడం కొరకు నీలో ఉండవలసినటువంటి తగ్గింపు, ప్రేమ అంత పరుగున వస్తావు నువ్వు దేవుడి దగ్గరికి. హల్లెలూయా. పరిగెడతావంత ఆయన దగ్గరికి రావడానికి. స్నేహితుడు వస్తాడు, స్నేహితుడికి ఆపదలో ఉందండి, స్నేహితుడు ఎలా ఉంటాడు చెప్పండి? స్నేహితుడి కష్టంలో ఉన్నప్పుడు స్నేహితుడు ఎలా ఉంటాడో పరుగున వస్తాడు మాట. హల్లెలూయా. కాబట్టి సిలువైనటువంటి క్రీస్తు మానవాళికి విమోచకుడు, వేరే ఆధారం లేదు. కాబట్టి అదే చెప్తున్నాను, ప్రాబ్లం ఉందా, హెల్త్ ఇష్యూ ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. పాస్టర్ గారి దగ్గరికి తర్వాత వద్దురు కానీ ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏదైనా సరే వెళ్ళండి, లోకంలోనికి వెళ్ళండి, అన్ని స్థలాలకి వెళ్ళండి. కానీ ఒకటే చెప్తున్నాను, నా దేశ ప్రజలందరికీ ప్రేమతో విన్నవించుకుంటున్నాను. నన్ను బెగ్గర అనుకుంటారా, నన్ను గాడిద అనుకుంటారా, లేకపోతే కొత్తగా మాట్లాడుతున్నారు కదా గొర్రె అనుకుంటారా, అన్ని అనుకోండి. గొర్రె అనుకోండి, గాడిద అనుకోండి. గుడ్ ఫ్రైడే నాడు గాడిద అవుతాము, ఏంటి మట్లాదివారి నాడు గాడిద అవుతాము, తర్వాత మళ్ళా గొర్రె అవుతాము. తర్వాత ఏమవుతుందో తెలుసా? సింహం. ఐఎమ్ లయన్. తట్టుకోలేరు. ఇక తర్వాత గాడిద ఏమందు నీ ఇష్టం వచ్చినట్లు దాన్ని దండించు. గొర్రె అది కూడా ఏమో ఉందో. గాడిద స్టేజ్, గొర్రె స్టేజ్ దాటిన తర్వాత సింహం స్టేజ్ వస్తుంది. భరించడం ఎవ్వడు తరం కాదు. యూదా గోత్రపు సింహం రాబోతూ ఉంది. ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి వాని మోక్రోళ్ళు నేలను వృంగును. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, ఎందుకు ఆయన సిలువేయబడ్డాడు? ఈ సిలువైనటువంటి క్రీస్తే మానవాళికి విమోచకుడు ఎందుకో ఒక్కసారి పరిశీలన చేయండి. యథార్థ హృదయముతో ఒక్కసారి అన్వేషించండి. సత్యమేవ జయతే నా నృత్యం అనేటువంటి అసలైనటువంటి నినాదం అప్పుడు నెరవేరుతుంది మాట. ఎందుకంటే భారతదేశ నినాదం అది. సత్యమేవ జయతే నా నృత్యం. సత్యమే గెలుస్తుంది, సత్యమే గెలిచి తీరాలి. ఎప్పటికైనా సరే అసత్యం ఓడిపోవాలి. కాబట్టి మనం ఏంటంటే తెలుసో తెలియక ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాం, ఒకరొకరు తృణీకరించుకుంటున్నాం, ఒకరొకరు కొట్లాడుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మానవ జీవితం ఎప్పుడు ముగించబడతాదో తెలియదు. ముగించబడితే ఏమవుతాడు? లేఖనాల్లో స్పష్టంగా కనబడింది 2 స్థలాల్లో ఎవరైనా సరే. కాబట్టి సిలువకు శత్రులుగా నడుచుకున్నటువంటి వారు ఏ స్థలానికి వెళ్తారండి? పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ చెప్పండి. సిలువకు శత్రులుగానే నీ జీవితం అంతా కొనసాగి ఎంత దేవుడు మాట్లాడుతున్నా, ఎలాంటి వాక్యం ఇస్తున్నా గానీ ఏ మాత్రం నీ ఆలోచన మారదు. ఇంకా అలాగే బ్రతుకుతావు. నువ్వు ఏం ఉపయోగం చెప్పు? అంటే నీ రూట్ ఇప్పుడు ఎక్కడికి ఏర్పాటు చేసుకున్నావు చెప్పు? దేవుడు ఎవరిని నరకానికి వేయడు. నేను చెప్పాను ఎన్నోసార్లు కదా, ఈ స్థాయిలో కూడా చెప్పాను. నరకానికి ఏమీ దేవుడు ఎవరికి వాళ్ళు రిజర్వేషన్ చేయించుకుంటారు అంతే. ఎందుకంటే నీ స్వభావం మార్చుకోకుండా, నీ తలంపు మార్చుకోకుండా, నీ క్రియలు సరి చేసుకోకుండా కేవలం నీ అంతటి నీవే రిజర్వేషన్ చేయించుకుంటావు అన్నమాట నరకానికి వెళ్ళడానికి. దేవుడేమి వెయ్యడు ఎవరిని కూడా, కానీ అందరినీ రక్షించాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఈ సిలువ ఉన్నటువంటి క్రీస్తును పౌలు గారు ప్రకటించారట. ఊరికనే ప్రకటించేశారా? నమ్మేసుకున్నా అంటే ఎవరు నమ్మేసుకుంటాడు? నమ్ముకున్నటువంటి నీవే కదా మాదిరిగా ఉండాలి. అది చెప్పింది ఫిలిప్పీ పత్రిక 3:17. చెప్తున్నారు కాదు, ఆ 3:17లో మాదిరిగా ఉండాలట. అందుకే ఇక్కడ నుంచి ఉండండి, మొదలెట్టండి. కుటుంబంలో మాదిరికరమైనటువంటి
జీవితం. సిలువైనటువంటి క్రీస్తుకి అంటుకట్టబడి మాదిరిగా నడువు నువ్వు. ఏంటి ఏక భార్యకి భర్తకి ఏక గొడవలు అయిపోతే ఇద్దరు సిలువను ప్రేమించండి, గొడవే రాదు మీ మధ్య. హల్లెలూయా. అప్పటి వరకు గొడవలు ఉంటాయి, సిలువించండి. ఎన్ని గొడవలు వచ్చినా ప్రేమించుకుంటారు, ఒకరొకరు ప్రేమించుకుంటారు అన్నమాట. ఇగో నిన్న న్యూస్, భార్యను ముక్కలు ముక్కలుగా కైమ కొట్టేసి నరికేసి మొత్తం గోను సంచి ఫ్రిడ్జ్లో వేసాడు భర్త. మొండువేమో కత్తేవాడిని ఎలా ఉందో చెప్తాను నేను. హల్లెలూయా. అంతే కదా మరి. ఏదైనా వంట ఎలా ఉందంటే తీసుకురండి అమ్మ తిని చూస్తాను అంటాను. ఎలా ఉందంటే కత్తేవాడిని మరి. అమ్మ సీఎన్కు మరి జాగ్రత్తగా చూసుకోతేలే. హల్లెలూయా. అసలు ఈ పాస్టర్ గారు కనికరం లేదు, అంత దూరం నుంచి వచ్చేసరికి కనికరించట్లేదు అనుకుంటారు. కనికరం ఏమి ఉండదు ఇంకా. హల్లెలూయా. తలకాయ తీసుకెళ్ళి ఎక్కడో చెట్ల దగ్గర కాల్చేసాడు. మొత్తం బాడీ అంతా మొత్తం నరికేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాడు మాట, డ్రీప్ లో పెట్టేశాడు మొత్తానికి. భయంకరంగా ఉంటుందన్నమాట. ఏంటి భయంకరమైనటువంటి దినాలు ఇవి, భయంకరమైన మామూలు కాదు. అందుకే నేను చెప్తున్నాను, సిలువతో స్నేహం చేయడం మొదలు పెట్టు. నువ్వు సిలువకు మాదిరిగా నడు. కొందరినైనా రక్షించుకుంటావు అలాంటి వాళ్ళని. హల్లెలూయా. కొందరినైనా రక్షించుకుంటావు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట చెప్పినా ఖచ్చితంగా నీకు ఒక సాక్ష్యం ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి నీ లైఫ్ లో. హల్లెలూయా. నీ లైఫ్ ఒక సాక్ష్యం స్టార్ట్ అవ్వాలి ఇక్కడ. అందుకని వచ్చి ఇంకా అలాగే ఉండిపోతే బీసిపోయేలాగా ఇంక ఎందుకు, ఏదో సినిమాలో బొమ్మ అందుకొని ఫ్రిడ్జ్లో ఎత్తారు బీసిపోతాడు. అలాగా చాలా మంది అలా వాక్యానికి చోటు ఎవరు ఇంకా బీసిపోయి అలాగ ఉండిపోతారు. ఇంకా బ్రహ్మానందం కూడా అంటే అందరు నవ్వుతున్నారు. హల్లెలూయా. బీసిపోయాడు బాగా. అలా వాక్యానికి చోటు ఇవ్వకుండా బీసిపోవద్దు. వాక్యం ఏంటి, ఒక బంగారం ఉందా, కంసాలు వాడిని అగ్గిని ఆ బంగారాన్ని ఎంత వంచాలో, ఏ రూపుకి రావాలో అలా ఆ రూపానికి వచ్చేస్తుంది. అవునా కదా? ఎందుకు? అది బీసిపోయేదైతే అలా వస్తుందా? ఇనుమైనా సరే మొత్తం దాన్ని బెండ్ చేస్తాడు, ఎలా కావాలితే అలా వచ్చేస్తుంది. లేఖనం దగ్గర కూడా అలా నువ్వు వదిలిపోగలిగితే ఏండి, నిన్ను అందమైన రూపం, అందమైనటువంటి పోలిక, హల్లెలూయా, ఈ లేఖనం ఇస్తుంది అన్నమాట. కాబట్టి సిలువకు శత్రులుగా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు. సిలువ వెంట క్రీస్తే మనలో కనబడలేదు. ఎందుకంటే ఆ క్రీస్తే మానవాళికి విమోచకుడు. కాబట్టి సంగమా, ఇగో అన్య సమాజానికి దేవుడు చెప్పవలసిన మాట చెప్పాడు, క్రైస్తవ సంఘములన్నిటికీ చెప్పవలసినటువంటి మాట కూడా చెప్పాడు. సిలువకు వేరుగా ఎప్పుడు కూడా ఉండొద్దు. ఏ నిర్ణయాలు సిలువకు వేరుగా ఉండదు. ఈ సిలువ వెన్న క్రీస్తును ప్రకటించడం కొరకును, ఈ సిలువ వెన్నటువంటి క్రీస్తు స్నేహంగా ఉండడం కొరకును, మాదిరిగా ఉండడం కొరకును చెప్తున్నా. చూడండి, ఫైనల్ స్టేట్మెంట్ ఏం చెప్పిన, ద కన్క్లూజన్ ఆఫ్ ద మెసేజ్ ఏంటంటే, నువ్వు ఖర్చు అయిపోవాలి, కష్టపడాలి, దాని కొరకు ఖర్చు అయిపోవాలి. సిలువైనటువంటి క్రీస్తును చూపించడం కొరకు నువ్వు చాలా కష్టపడాలి. అర్థమవుతుందా? ఏ కష్టపడకుండా, ఏమి ఇబ్బంది పడకుండా, నొప్పి తగలకుండా, బాధపడకుండా సిలువ ఇవ్వబడినటువంటి క్రీస్తును ప్రకటించడం ఇంపాసిబుల్. సిలువ ఇవ్వబడినటువంటి క్రీస్తు స్నేహం చేయడం కూడా ఇంపాసిబుల్. మనీ రూపంలో కూడా నువ్వు కష్టపడాలి, కష్టంగానే ఖర్చు అవ్వాలి. నువ్వు ఇంకా ఎనర్జీ అంటావా, ఇది కూడా ఖర్చు పెట్టాలి. ఏంటి, యానంలో మెసేజ్ చేశాను మొన్న, ఎంత భయంకరంగా ఉన్నానో ఆ రోజు, ఎంత బలహీనం అయిపోయాను. ఒక సహోదరి 3 రోజులు చూసిందంట సందేశం మొన్న యానంలో దర్శనం కోసం. ఇంతలాగా దర్శనం కోసం ఇప్పుడు నాకు అర్థమైంది. ఓఫిరి గారి కోసం ఎవరు ఇలా చెప్పలేదు అసలనే. ఓఫిరి గారిని చెప్పే విషయంలో వేరేగా మాట్లాడుతున్నారు, కానీ అసలైనటువంటి దర్శనం ఇదని చెప్పేసి 3 రోజుల మెసేజ్ విని అనేకులకు షేర్ చేశారట. మెసేజ్ వస్తారు, మీకు చెప్తారు కావాలితేనే. ఆనందపడ్డాను. 2:30 గంటల ఒక్కలో మీరు 2 గంటల 34 నిమిషాలు చేసిన ప్రసంగం కదా లాస్ట్ రోజుని. పాపం మీరు చాలా ఇబ్బంది, అంటే చెమట, ఫ్యాన్ కూడా బంద్ చేసాము. మీరు బాధపడిన లేకపోతుంటే నాకే బాధ ఉంటుందండి కదా. హల్లెలూయా. ఎక్కడి నుంచో విన్నారు. మన నరసాపూర్లో ఒక సహోదరి, ఒక అక్క విని నాకు ఫోన్ చేశారు మాట. మొన్న మేము వాళ్ళ ఇంటికాడ ప్రేయర్ పెట్టాము వెళ్ళినప్పుడు. హల్లెలూయా. ఈ సిలువైనటువంటి క్రీస్తును ప్రకటించే అవకాశం వచ్చినప్పుడు దాని కొరకు నేను చెప్తున్నాను, ఎంతైనా ఖర్చు అయిపోవడానికి నువ్వు ఇష్టపడాలి. ఏంటి, ఒక పుట్టినరోజు వచ్చింది, ఒక పెళ్లి రోజు వచ్చింది, బట్టలు కొనుక్కుంటే ఇంత డబ్బులు అవుతాయి, కేక్ కొనుక్కుంటే ఇన్ని డబ్బులు అవుతాయి. చెప్తున్నాను, అవసరం పెట్టి సిలువ పెట్టినటువంటి క్రీస్తును చూపించడం కొరకు అవసరమైతే అక్కడ ఖర్చు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. నిజమే. అంతేగాని దేవుని కొరకు చిన్న కష్టపడద్దు, చిన్న రూపాయి పెట్టుకోండి, ఏమట్టుకోండి, చేయలేవు అసలు. ఈరోజు దైవజనులు రంజిత్ ఓఫ్రి గారు ఉన్నారు. ఏంటి,
ఆయన కోట్ల రూపాయలు దేవుని కొరకు ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఈ తెలుగు పుస్తకాలు ఇంగ్లీష్లోనికి చక్కటి మీటింగ్ జరిగే బ్యాంకాక్లో, థాయిలాండ్ దేశంలోను. ఏంటి ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. నిద్రలేని రాత్రులు సిలువబడిన క్రీస్తు స్నేహం చేసేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు. ఒక గంట నిద్ర ఇబ్బంది ఉండకూడదు. ఎలా మరి? ఎలా? పెద్ద ఆయన ఎన్ని గంటలు పడుకున్నాడు? 2 గంటలు. అంత వయసు వచ్చింది కదా, 2 గంటలు సరిపోతుందా? నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సిలువబడినటువంటి క్రీస్తుకు నువ్వెంత ఖర్చు పెట్టి, నువ్వెంత కష్టపడి ప్రయాసపడతావు చూడు, దాని నిమిత్తం ఉంటుంది పరలోకంలో నీకు ఘనత, బహుమానం. అర్థమవుతుందా? దేవుని కొరకు నువ్వు పిసినారిగా ఏమీ కష్టపడకుండా, ఏమీ ప్రయాసపడకుండా, నీ కష్టం, నీ శరీరంతో కూడా కష్టపడకుండా, నీ ధన రూపంలోనూ కూడా కష్టపడకుండా, నువ్వు కేవలం అలాగ రక్షణ పొందేసి అలాగుండిపోయి ఏంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అలాగుండిపోతే నీకు అక్కడ బహుమానం నిల్లు ఏమి ఉండదు. మేము పిచ్చోళ్ళు ఏంటి కూటాలు ఎట్టేసేయడానికి ఆకనే కష్టపడి ప్రయాసపడి ఇబ్బంది పడి దేవుని కొరకు కొన్ని టెన్షన్స్ ఫేస్ చేయాలి, కొన్ని ఇబ్బందులు పడాలి, కొంత బాధపడాలి, కొన్ని రాత్రులు నిద్ర మానేసేవాలి, అలసిపోవాలి యేసయ్య కొరకు. హల్లెలూయా. ఇవన్నీ కూడా సిలువబడినటువంటి క్రీస్తుని భూమి మీద నువ్వు ఎంత అనుభవించావో, ఎంత ప్రేమించావో, ఎంత చూపించావో వీటి మెట్టి నీకు బహుమానం, ఘనత ఉంటుంది మాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుండి ఇలాంటి సాక్ష్యానికి కమిట్మెంట్ అయ్యండు. సిలువేయబడినటువంటి క్రీస్తు నీ ద్వారా అనేకులు కనబడడానికి నువ్వు ఒక వేదిక కావాలి మాట. నువ్వు మాట్లాడితే అవతల వాళ్ళు వినకపోవచ్చు, కానీ ఇంకొకరు నీ ద్వారా మాట్లాడగలిగితే, ఇప్పుడు వాళ్ళిద్దరూ నిలబడ్డారు ఇక్కడ, సపోజ్ చెప్తున్నాను, వాళ్ళ ద్వారా ఈ మాటలు బయటకు వస్తున్నాయి కదా. అంటే ఇక్కడ సిలువబడిన క్రీస్తు కనబడడానికి వాళ్ళు తెగించి ముందుకు రాగలిగారు. అలా జరుగుతున్నాయి. అనేకులకి దేవుడు అవకాశం ఇస్తాడు. కొందరు ఉపయోగించుకుంటారు, అనేకులు పోగొట్టుకుంటారు. ఈ రాత్రి చెప్తున్నాను, నీకు నాకు మనందరికీ యేసయ్య సిలువబడినటువంటి క్రీస్తును ప్రకటించడం కొరకు, ఆ స్నేహితుతో కొనసాగడం కొరకు మనకి అద్భుతమైన అవకాశం ఈ రాత్రి ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇక్కడ నుంచి దాన్ని 2 చేతుల గట్టిగా పట్టుకొని కాపాడి ఇక మీదట సిలువబడినటువంటి క్రీస్తును లోకానికి చూపించడం కొరకు మాదిరి కలిగి అనేకులకి రక్షణకు కారణమవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడు, 2 ఆప్షన్లో, ఒకటి సిలువబడినటువంటి క్రీస్తుకు నువ్వు వ్యతిరేకంగా ఉండాలి, లేదా స్నేహితుడు అయినా ఉండాలి. 2 కాకుండా 3 ఆప్షన్ లేదు. ఏ బోధకుని అడిగినా సరే నెవర్, ఇంపాసిబుల్ లేదు. మరి చెప్పు, సిలువబడినటువంటి క్రీస్తుకు నువ్వు వేరుగానే ఉండి, శత్రువుగానే ఉండి నువ్వు సంఘంలో కొనసాగితే నీకేమైనా ప్రయోజనమా చెప్పు? దేవుడిని ప్రేమిస్తున్నాను నేను, దేవుడు కావాలంటే ప్రయోజనమా? అందుకే చెప్తున్నాను, మన మనుషులు ఆయన ప్రేమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. తండ్రి, నా జీవితంలో తండ్రి ఇక మీదట నాయన నా నిర్ణయాలు, నా ఆలోచన, నా క్రియలు, నా తలంపులు, నేను తలపెట్టే ప్రతిదీ కూడా నీకు నాయన నేను శత్రువు అయ్యేలాగా నేను ఉండడానికి వీల్లేదు. ఎవరి కోసం నేను నీకు శత్రువు అవ్వకూడదు ప్రభా. నేను స్నేహితులు, కొంతమంది నన్ను బాధించిన, వేధించిన, గాయపరిచిన, నష్టపరిచినా సరే నేను మాత్రం నీకు శత్రువుని అవ్వకూడదు. మిత్రుడిని అవ్వాలి, నీకు స్నేహితుడిని అవ్వాలి ప్రభా. సిలువబడినటువంటి క్రీస్తే మానవాళికి విమోచకుడు అని చెప్పావు గనక తండ్రి నాయన, నాలో నువ్వు లోకానికి కనబడితే అనేకులకు రక్షణ కలుగుతుంది గనక నేను అలాగా శ్రమపడినా, కష్టపడినా అలా నడుచుకోవడానికి దేవా కృప ఇవ్వండి నాకు అంటూ ప్రభుకి అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేస్తే నేను చివరి ప్రార్థన చేస్తాను. అందరూ ఒక తీర్మానం చేసుకుందాం. ఏంటి